నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. పౌర హక్కుల సంఘం నేత పురుషోత్తం 24వ వర్ధంతి సందర్భంగా రాజోలి మండలంలోని పెద్ద దాన్వాడ ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలని, ఐజ మండలంలోని చిన్న తాండ్రపాడులోని పురుషోత్తం స్తూపం వద్ద పౌర హక్కుల సంఘం ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా 14 గ్రామాల నుంచి రైతులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జీవించే హక్కుకు భంగం కలిగించేటువంటి పెద్ద దాన్వాడ ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని నినదించారు. పురుషోత్తం స్తూపం వద్ద ప్రముఖులు సభకు హాజరై నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎండి శుభాన్ మాట్లాడుతూ, స్త్రీలను గౌరవించడంతో పాటు ప్రజలందరికీ సమాన హక్కులుండాలని ఆకాంక్షించిన నాయకుడని అభివర్ణించారు. పురుషోత్తం సంస్మరణ సభను ఏర్పాటు చేయాలనుకున్న పౌర హక్కుల సంఘాన్నే లేకుండా చేయాలని కుట్రలు చేశారన్నారు. సంఘం బలంగా నిలబడిందంటే ప్రజల అండదండలే కారణమన్నారు. జీవించే హక్కును కాపాడాలన్నదే పౌర హక్కుల సంఘం లక్ష్యమని, అందుకే కాలుష్యాన్ని వెదజల్లే ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తున్నట్టు వివరించారు. పోలీసులు అనుమతులు ఇవ్వకపోయినా హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా శాఖ తరపున మీకందరూ కూడా ఉద్యాభివందనాలు తెలియజేస్తూ, ఈ ప్రతి సంవత్సరం నవంబర్ నెల లోపల పురుషోత్తం వర్ధంతి సభ అనేటువంటిది గత 23 సంవత్సరాలుగా కంటిన్యూగా నిరంతరంగా నడుపుతున్నాం. ఈ 24వ వర్ధంతి సభ ఇది ఒక ప్రత్యేకంగా జరపాలని చెప్పి వివిధ గ్రామాల ప్రజలు కోరిక మేరకు ఈరోజు 24వ వర్ధంతి సభను చాలా ఘనంగా జరపాలని ప్రజల కోరిక మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పురుషోత్తం ఆయన విద్యార్థి దశ నుంచే అభ్యుదయభావాలను వంట పట్టించుకొని ఈ సమాజం లోపల ఉన్నటువంటి పురుషులు, మహిళలందరూ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలా, స్త్రీలను గౌరవించాలా, అదేవిధంగానే ప్రజల యొక్క జీవించే హక్కును కాపాడాలా అనే సమాజ స్థాపన కోసం కృషి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన అనేక రకాలైనటువంటి పోరాటాల లోపల పాల్గొనడం జరిగింది. చివరకు పౌర హక్కుల సంఘం లోపల ఆయన మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి రోజుల లోపలనే పురుషోత్తం పైన దాడి జరిగింది. అయితే ఆ దాడి ఆయన తలపైన తీవ్రమైనటువంటి గాయమైంది. ఆ దాడి జరిగినప్పుడు కూడా అదలకుండగా బెదలకుండగా ఆయన పౌర హక్కుల సంఘం లోపల నిరంతరంగా పనిచేయడం జరిగింది. అదేవిధంగానే ఇప్పటి వరకు పౌర హక్కుల సంఘంలో ఉన్నటువంటి చాలామంది నేతలను హత్య చేయడం జరిగింది. అందులో పురుషోత్తం కూడా 2000 సంవత్సరము నవంబర్ నెల లోపల హత్య గావించబడినాడు హైదరాబాద్ లోపల. అదేవిధంగానే పురుషోత్తము చనిపోయిన తర్వాత పురుషోత్తం యొక్క సంస్మరణ సభను నల్గొండ జిల్లా లోపల ఏర్పాటు చేస్తే, నల్గొండ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఆజం అలీ పురుషోత్తం సంస్మరణ సభ ఏర్పాటు చేస్తూ ఉంటే ఆజం అలీని కూడా చంపివేయడం జరిగింది. అదేవిధంగానే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు బుచ్చారెడ్డి పైన కూడా ఆయనను జీపుతోని తొక్కించి చంపాలని చూసింది. ముఖ్యంగా ఈ జిల్లా లోపల పౌర హక్కుల సంఘం అనేది లేకుండా చేయాలని చెప్పి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని దాడులు చేసినా ఈరోజు పౌర హక్కుల సంఘం ఇప్పటి వరకు 6 మంది అమరులైనా ఇప్పటికీ బెదరకుండా చెదరకుండగా మొక్కవోని ధైర్యంతో పనిచేస్తూ ఉంది. ఈ పౌర హక్కుల సంఘం ఈరోజు ఇంతవరకు కూడా గట్టిగా నిలబడిందంటే ఇదంతా కూడా ప్రజల యొక్క సహకారం, మీ అండదండల వల్లనే మేము ఈరోజు ఈ సభలను నిర్వహిస్తున్నాం. మీరున్నంత వరకు కూడా పౌర హక్కుల సంఘం ఉంటుంది. అయితే ఈరోజు మళ్ళీ ఇథనాల్ కంపెనీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇది ప్రభుత్వానికి, పోలీసులకు కూడా చాలా అనుమానం ఉంది. ఎందుకంటే ఈ ఇథనాల్ కంపెనీకి పురుషోత్తంకి సంబంధం ఏమి అని అనుకోవచ్చు.
పురుషోత్తము ఆయన పౌరకుల సంఘం యొక్క లక్ష్యమే జీవించే హక్కును కాపాడాలని చెప్పి మా సంఘం పనిచేస్తుంది, పోరాటం చేస్తుంది. అయితే ఇథనాల్ కంపెనీల వల్ల ఈ యొక్క ప్రజల యొక్క జీవించే హక్కుకు భంగం కలుగుతుంది. ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేస్తే ఈ కంపెనీ వల్ల వచ్చేటటువంటి కాలుష్యం వల్ల ఈ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఈ పరిశ్రమ నుంచి వచ్చేటటువంటి ఏదైతే నీరు ఉందో ఆ నీరు మొత్తం కూడా భూమిలోకి పోతే, తర్వాత నీళ్ళ లోపల, చెరువుల లోపల, నదుల లోపల పోతే జలచరాలు కూడా చనిపోతాయి, జంతువులకు కూడా రోగాలు వస్తాయి, మనుషులకు కూడా రోగాలు వస్తాయి. ఆ విధంగా అంటే సమస్త జీవకోటి ముప్పుగా ఉన్నటువంటి ఇటువంటి దాన్ని ఇది జీవించే హక్కుకు ఇది భంగం కలిగిస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ ఇథనాల్ కంపెనీ రద్దు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజల కోరిక మేరకు మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాలమూరు జిల్లా అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ తన జీవన ప్రయాణంలో ఎక్కడ ఏ సమస్య కనిపించినా తనదిగా భావించి పరిష్కారానికి పోరాటం చేశారని గుర్తు చేశారు. రైతులు, కార్మికులు, యువత ఎవరు ఆత్మహత్యలు చేసుకున్నా సమాజపు సమస్యలుగా తీసుకొని పనిచేశారన్నారు. పురుషోత్తమే ఉండి ఉంటే గనుక ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసేవారని అన్నారు. ప్రజలు చేసే పోరాటాలు ప్రజాస్వామికంగా, శాంతియుతంగా, న్యాయం కోసం ఉంటాయని అన్నారు. ప్రజలకు విషయం అర్థమైనప్పుడే సమస్య పరిష్కారం అవుతుందని, ఇదే పనిని తన బాధ్యతగా పురుషోత్తం చేశారని అన్నారు. సమాజానికే తాను రుణపడి ఉంటానని అనుకున్నారని, బాధిత సమాజం ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. సమాజం ఉన్నంతకాలం పురుషోత్తం గురించి చర్చించుకోవాల్సి ఉంటుందన్నారు. ఒక్క పురుషోత్తం లేకపోయినా ఇక్కడున్న అందరూ పురుషోత్తములేనని రాఘవాచారి స్థానికులను ఉత్సాహపరిచారు. అదేవిధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ విస్తరించిన తీరును, వాటి పాలసీలను ప్రజలకు తెలియజేశారు. ఇప్పుడు పురుషోత్తం ఉంటే ఏం చేసి ఉండేవాడు అనుకుంటే, ఈ ప్రాంతంలో తాండ్రపాడు పక్కనే గనుక పెద్దదన్వాడ, ఈ ప్రాంతాలు, ఈ గ్రామాలు, ఇథనాల్ కంపెనీ వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసేవాడు. పోరాటం ఏదైనా ఒక్కరు చేస్తే అయ్యేది కాదు, ఒక్కరు చేస్తే అయ్యేది కాదు. ప్రజలు చేసే పోరాటాలు చాలా శాంతియుతంగా ఉంటాయి. ప్రజలు చేసే పోరాటాలు ప్రజాస్వామికంగా ఉంటాయి. ప్రజలు చేసే పోరాటాలు న్యాయం కోసం జరుగుతాయి. ప్రజలు చేసే పోరాటాలు ఆ సమస్యకి ఎవరు కారణమో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని ఆ సమస్యను తీర్చేటందుకు తోడ్పడేటట్టుగా ఉంటాయి. కనుక ప్రజలు ఎడ్యుకేట్ కావడం, ప్రజలు విద్యావంతులు కావడం, ప్రజలకు విషయం తెలియడం, ప్రజలకు అర్థమైతే సమస్య పరిష్కారం అవుతుంది. కనుక ప్రజలకు అర్థం చేయించడం అనే పనిని పురుషోత్తం అదే పనిగా తన బాధ్యతగా చేస్తూ వచ్చిండు. ఇవాళ ఈ కంపెనీ ఏర్పాటు జరగకుండా చూడడానికి కూడా తను పనిచేసేవాడు. అయితే మనం ఇథనాల్ కంపెనీ ఇది మొదటి పోరాటం కాదు. మీరు అందరూ కూడా గమనించవలసింది ఏమిటంటే, నేను ఇవాళ ఒక 4 విషయాలు మీతో మాట్లాడతాను. ఒకటేమిటి, పురుషోత్తం జ్ఞాపకం ఎందుకు మనకు అనేది ఇందాక మన సుభాన్ చెప్పిండు. పురుషోత్తం జ్ఞాపకాలు మీరు చదువుకోవాలనుకున్న వాళ్ళు, అతడు ఒక ధిక్కారం అని ఒక పుస్తకాన్ని పౌరకుల సంఘం వేసింది, అది దొరికించుకొని చదువుకోవచ్చు. కానీ పురుషోత్తం తన జీవిత కాలం అంతా, తను బతికి ఉన్నంత కాలం సమాజానికి, మానవ జాతికి సేవ చేసిండు గనుక పురుషోత్తం నేను సమాజానికే రుణపడి ఉంటాను అనుకొని సేవ చేసిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత సమాజం, బాధిత సమాజం పురుషోత్తంకు రుణపడి ఉంటుంది. అందువల్ల ఆయన జీవితకాలం, ఆయన ఈ సమస్యలున్నంత కాలం పురుషోత్తంను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే అమ్మా, అదే. ఇప్పుడు మీరు అందరూ పురుషోత్తాలే. ఒక పురుషోత్తం లేడు, ఇంతమంది పురుషోత్తములు ఉన్నారు, అట్లా అనుకుంటే సరిపోతుంది. అయితే రెండో విషయం నేను మాట్లాడదలుచుకున్నది ఇథనాల్ గురించి. మూడో విషయం నడిగడ్డ గురించి. నాలుగో విషయం ఇప్పుడు మన జీవితాలు ఎట్లున్నాయి అని. ఇథనాల్ గురించి చెప్పడానికి మన జిల్లాలో మొదటగా ఇథనాల్ కంపెనీ చిత్తనూరు దగ్గర వచ్చింది. ఇక్కడొచ్చినట్టే మరికల్ మండలంలో చిత్తనూరు అనే ఊరికి ఇథనాల్ కంపెనీ వచ్చింది. అయితే అది రావడమే ఇథనాల్ కంపెనీ అని రాలేదు. వాళ్ళు అంచెలంచెలుగా భూమి, ఒక 500 ఎకరాల దాకా భూమి సమీకరించుకొని అక్కడ నేరేడు పండ్ల రసాలు లేదా ఇతర పండ్ల రసాల కంపెనీ పెడతామని వాళ్ళు జనంలో చెప్పి పండ్ల రసాల కంపెనీ కోసం ఏర్పాటు చేశారు.
జనం ఏమనుకున్నారంటే పండ్ల రసాల కంపెనీ కదా, పెట్టేది పండ్ల రసాల కంపెనీ కనుక దాంట్లో కొన్ని పండ్లు దొరుకుతాయి, ఆ పండ్ల రసాలు దొరుకుతాయి, మనం మంచి జీవితం గడపగలుగుతాము అని ఒక మంచి పని జరుగుతున్నదని అనుకున్నారు. కాలం గడిచింది, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. చుట్టూ గోడలు ఏవో పెడుతున్నారు, ఫెన్సింగులు చేస్తున్నారు, పని జరుగుతున్నది. ఎవరికి అనుమానం వచ్చినా ఇక్కడ పండ్ల రసాల కంపెనీ వస్తుందని చెప్పింది. ఎట్లా ఉంటుంది అది? ఇథనాల్ కంపెనీ పెట్టిన జాగా అంటే ఒక దిక్కు చిత్తనూరు ఉంటుంది, ఒక దిక్కు జిన్నారం ఉంటుంది, ఎదురుగా ఎక్లాస్పూర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా 2 కిలోమీటర్ల లోపు ఉన్న ఊర్లే, శివార్లో ఉన్న ఊర్లు. వాళ్ళందరూ చూస్తూనే ఉన్నారు ఇది పండ్ల రసాల కంపెనీ అనుకుంటున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ తయారు చేసింది, ఇథనాల్ పాలసీ అని. ఇథనాల్ పాలసీ అంటే ఏంటంటే మనం రోజు వాహనాల కోసం వాడుకునే పెట్రోల్లో సైకిల్ మోటార్ కానీ, జీప్ కానీ, లారీ కానీ డీజిల్ పోసుకుంటాయి, కానీ పెట్రోల్తో తిరిగే వెహికల్స్ చాలా ఉంటాయి వాహనాలు. ఆ పెట్రోల్లో దాంతో కాలుష్యం వస్తున్నది. ఆ కాలుష్యాన్ని తగ్గించాలంటే దాంట్లో ఒక 20% అంటే ఒక డబ్బాలో 100 గ్లాసుల పెట్రోల్ మనం పోసేది ఉంటే 80 గ్లాసులే పోసి మిగిలిన 20 ఇథనాల్ పోయాలని. అట్లా 100 అవుతుంది. అది బండ్లకు పోస్తే అది వాడుకుంటే కాలుష్యం తక్కువ అవుతుంది అని వాళ్ళు అనుకున్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి, కాలుష్యంతో ఏమవుతుంది, ఆ పొగలు పీలిస్తే ఊపిరితిత్తులకు పోయి ఊపిరితిత్తుల రోగాలు వస్తాయి, దానివల్ల ఉపశమ సమస్యలు వస్తాయి, దాంతో క్షయ లాంటి సమస్యలు వస్తాయి. ఇటువంటి బాధలన్నీ రాకుండా ఉండాలంటే కాలుష్యం తక్కువ చేయాలి. తక్కువ చేయాలంటే ఇథనాల్ కలపాలని వాళ్ళు ఒక పద్ధతి పెట్టిండ్రు. అప్పుడు శాస్త్రవేత్తలు దాన్ని పరిశీలించారు. వేరే వేరే దేశాలలో, యూరోప్ దేశాలలో, అమెరికా దేశాలలో ఇథనాల్ పెట్టి పెట్రోల్ కలిపితే ఏం జరిగింది అనేది శాస్త్రవేత్తల ద్వారా, రచనల ద్వారా అందరూ తెలుసుకోవడం జరిగింది. జరిగి బయట శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, అయ్యా మీరు 1 లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపితే మీరు తగ్గుతుందన్న కాలుష్యం తగ్గుతలేదు, ఆ కాలుష్యం ఏమి తగ్గడం లేదు. తగ్గనప్పుడు ఎందుకు ఈ కంపెనీ, ఈ ఏర్పాటు ఎందుకు అని అడిగింది. అన్న తర్వాత ఈ ఇథనాల్ దేంతో తయారు చేస్తామని రెండో ప్రశ్న అడిగింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు, బియ్యంతో తయారు చేస్తాము. దేంతో చేస్తారు? బియ్యంతో చేస్తారు. ఇంకా దేంతో చేస్తారు? మొక్కజొన్నలతో చేస్తారు, గోధుమలతో చేస్తారు. ఇవేంటివి? బియ్యం ఏంటివి, మొక్కజొన్నలు ఏంటివి, గోధుమలు ఏంటివి? ఇవేంటివి? ఇవి మనము తినేవి. అవి లేకపోతే మనం ఆకలితోటి ఇబ్బంది పడతాము. కనుక నువ్వు తిండి గింజలు దాంట్లో పోసి ఇథనాల్ తయారు చేస్తే ఒడ్లు వస్తే బియ్యం వస్తాయి, బియ్యం పోస్తే పిండి వస్తుంది, ఇవన్నీ మనం తింటాం. కానీ బియ్యం దాంట్లో వస్తే ఇథనాల్ వస్తుంది. ఆ ఇథనాల్ వస్తే దాన్ని నువ్వు పెట్రోల్లో వస్తే అది ఎవరికి ఉపయోగం అంటే కార్లల్లో, పెద్ద పెద్ద వాహనాలలో తిరిగేటోళ్ళకే ఉపయోగం, కానీ ప్రజల నోటి ముందరి ముద్ద పోతుంది కదా అని అడిగింది. దానికి జవాబు చెప్పాలని అడిగింది. అంటే మన గోదాములలో బియ్యం చాలా ఉన్నాయి, ఎన్ని బియ్యం అన్నా ఇవ్వచ్చు, మొక్కజొన్నలు పండుతూనే ఉన్నాయి, ఎన్నెన్నా ఇవ్వచ్చు, రైతులకు రేట్ వస్తుంది, అది వాడుకొని చెయ్యని అన్నారు. అప్పుడేం అడిగినరు, ఎన్ని గోధుమలు ఉన్నాయి, ఎన్ని బియ్యం ఉన్నాయి, ఎన్ని మొక్కజొన్నలు ఉన్నాయి, అవి ఎన్నేళ్ళకి సరిపోతాయి, ఎంత పంట పండుతున్నది, ఎంత జనానికి ఎంత అవసరము, ఆ లెక్కలకు సరిపోనుందా అని అడిగినప్పుడు గవర్నమెంట్ దగ్గర ఆ లెక్కలు సరిగా లేవు, వెళ్ళదు. ఇది ఎట్లా తయారైందంటే, నేను చిత్తనూరులో మాట్లాడేటప్పుడు ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. చెప్పినప్పుడు ఏం చెప్పానంటే వాళ్లకు, మహాభారతంలో ఒక కథ ఉంటుంది. ఆ కథలో ఏమవుతుందంటే, ఊరి మీద పడి, ఏకచక్రపురం అనే ఒక ఊరి మీద పడి ఒక రాక్షసుడు ఎవరినంటే వాళ్ళని తెచ్చుకొని తింటుంటాడు. ఎప్పుడు ఎవరు చచ్చిపోతారో తెలియదు, ఏ గొడ్డు చచ్చిపోతుందో, ఏ మనిషి పడి చచ్చిపోతాడో, ఎవరు పోతారో తెలియదు, అందరిని తింటుంటారు. అప్పుడు రాజు వచ్చి ఏం చేస్తాడంటే, నీకు ఆహారమే కదా కావాలి, నీకేమైతే సరిపోతుందో చెప్పు అంటే, బండెడు ధాన్యం కావాలి, నాకు బండెడు తిండి పదార్థాలు కావాలి, ఆ బండి తెచ్చిన మనిషి కావాలి, ఆ బండికున్న ఎడ్లు బర్రెలు ఏముంటాయి కూడా నేను తింటాను, నాకు అంత ఆహారం కావాలంటాడు.
అంత ఆహారం కావాలంటే రోజు ఒక ఇంటి నుంచి ఓ మనిషి బండి ఆహారం బండి అంత పోవాలని చెప్పుకుంటాం. వాళ్ళు పోయి రోజు పోయి తింటుంటారు అనమాట, అతను తింటుంటాడు. ఇథనాల్ కంపెనీ కూడా ఏం చేస్తుందంటే మన ఊర్లలో పండిన ధాన్యం అంతా అది తింటుంది. తింటే ఏమొస్తుంది? ఒకటేమో రసం వస్తుంది, ఆ ఇథనాల్ వస్తుంది. ఇంకోటేమో అది వదిలిన పిప్పి వస్తుంది. అది తయారు చేసేందుకైనా కాలుష్యం వస్తుంది. ఇది ఎక్కడ పోతుంది? 1 లీటర్ అయితే మీ ఇంట్లో వార్చుకునే గంజి అయితే ఇల్లు దాటదు, ఆ జాలెడ దాటదు. అన్ని 100 మంది కొండినప్పుడు ఎక్కువ అవుతుంది గంజి, 1000 మంది కొందితే ఎక్కువ అవుతుంది, 1,000,000 మంది కొందితే ఇంకా ఎక్కువ అవుతుంది. అట్లా చాలా ఎక్కువ కాలుష్యం వస్తుంది. అది వచ్చి ఎక్కడ వస్తావు నువ్వు అంటే, అది చేసినప్పుడు గ్యాస్ వస్తుంది, అది అమ్ముకుంటాము. కాలుష్యం తీసుకుపోయి అది రాకుండా మేము చేస్తామని ఇటువంటి మాటలు ఏవో చెప్పారు వాడు. ఇటువంటి ఒక పరిస్థితి మన చుట్టూ అలుముకున్నది. ఇది కంపెనీలతో వచ్చే ఈ పరిస్థితిని మాత్రం మనం రద్దు చేయించుకోవాలి. మిగతా కష్టాలన్నీ మేము కష్ట నష్టాలు భరిస్తాం. రైతు ప్రభుత్వం అని వాళ్ళ మహబూబ్ నగర్లో పండగ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మహబూబ్ నగర్కి వస్తున్నారు. ఈ సభాముఖంగా వారికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఇక్కడున్న ఇంటెలిజెన్స్ సోదరులు కానీ, పత్రికల మిత్రులు కానీ, పెద్ద మనుషులు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ, మీరు ఏ పార్టీలో ఉన్నా మన ఊరి కోసం మనం పనిచేసుకుందాం, మన రాష్ట్రం కోసం మనం పనిచేసుకుందాం. అందరూ ఒక మాటగా ఈ సభాముఖంగా ఈ పెద్దదనవాడ కంపెనీ రద్దు చేస్తున్నాము అని ప్రకటించమని ముఖ్యమంత్రికి మనం విజ్ఞప్తి చేద్దాం. అందరూ కూడా వీలైన పద్ధతిలో ఈ ప్రయత్నం చేయమని నేను మనవి చేస్తున్నాను. దీన్ని పాజిటివ్గా, దీన్ని సానుకూలంగా, దీనివల్ల జరిగే నష్టం తెలుసుకున్న మనిషిగా నేను చెప్తున్నాను. దీన్ని సానుకూలంగా తీసుకొని అర్థం చేసుకోండి. దీంట్లో చెడు అర్థాలు వెతకకండి. దీంట్లో చెడు చూడకండి, మంచి చూడండి. అప్పుడు మనం అందరం మంచి సాధించగలుగుతాం. ఇథనాల్ కంపెనీ మన ప్రాంతానికి నష్టము, మన జిల్లాకు నష్టము, తెలంగాణకు నష్టము. దిలావర్పూర్ రాజకీయ నాయకులు ఎవడు పెడతాడో పెట్టని చూద్దాం, మేము బంద్ చేపిస్తామని మాట్లాడిండ్రు, వాళ్ళు బంద్ చేయించిండ్రు. గద్వాల రాజకీయ నాయకులు కూడా ఎవడిక్కడ కంపెనీ తీసుకొస్తాడో తేని మేము బంద్ చేపిస్తామని మనకు చెప్పాలి, ఆ పని చేయాలి, మనం వాళ్ళ వెంట ఉండాలి. అట్లా ఆ కంపెనీ రద్దు సాధించుకోవాలి. అప్పుడు మాత్రమే నడిగడ్డ బాగుంటుంది. మనకు ఆర్టీఎస్ బాగా చేయమనండి, ఎవరికైనా చేతనైతే. ఈ కంపెనీ వద్దు, ఆర్టీఎస్ బాగా చేయండి, సుంకేసులాగా చేయండి ఆర్టీఎస్. అట్లా చేయండి, మాకు మంచి వాతావరణం వస్తుంది. నెట్టెంపాడు బాగా చేయండి, ఆ నీళ్ళని మాకు చివరి దాకా రానియండి. గట్టుకాడ ఇంకో లిఫ్ట్ పెట్టి ఆడ నీళ్ళు ఇవ్వండి అని మనం ఇటువంటి డిమాండ్లు నోటి మాట మీద మాట్లాడి, మన ప్రాంత కష్టం పోతే మన కష్టం పోతుంది. ఇంటి కష్టం ప్రాంత కష్టంతో ముడిపడి ఉంటుంది. బయట ధర ఎక్కువైతే మన ఇంటికి కూడా ధర ఎక్కువ ఉంటుంది కదా. బయట ధరలు దిగితే మనకు ధర దిగుతుంది. కనుక బయట మంచి వాతావరణం ఉండేటందుకు మనం అందరం కూడా కష్టపడదాం. మనం అందరం కూడా మన రాజకీయ నాయకుల మీద అవసరమైన పద్ధతిలో, న్యాయమైన పద్ధతిలో, శాస్త్రీయమైన పద్ధతిలో, ప్రజాస్వామిక పద్ధతిలో శాంతియుతమైన ఒక ఒత్తిడిని నిర్మాణం చేద్దాం. గాంధీ గారు విదేశీ వస్త్రాలు బహిష్కరించండి అన్నాడు. మనకు అక్కర్రాని మనకొద్దు, మన దగ్గర నేత కార్మికులు బతకాలి, మన రైతులు బతకాలన్నాడు. కనుక ఇప్పుడు గాంధీ గారి సూత్రాల ప్రకారం కూడా కాలుష్యం ఉండకూడదు, ఇథనాల్ కంపెనీ పోవాలి. గాంధీ గారు ఇప్పుడు ఉంటే ఏం చేసేవాడంటే, ఇథనాల్ కంపెనీ తీసేసిన దాకా నేను పెద్దదనవాడలో నిరాహార దీక్ష కూర్చునేవాడు. సార్ మేము అది తీసేసినామని చెప్పి ప్రభుత్వాల వాళ్ళు వచ్చి ఆయన దగ్గర మాట్లాడేవాళ్ళు. కనుక మనం ఇది గాంధీయన్ పద్ధతిలో మనం అడుగుతున్నాం. ఇది న్యాయమైన అడగడం. మీరు అందరు కూడా దృఢమైన చిత్తంతో ఒక మాట మీద ఉండడం అవసరం. అందరూ ఒకే మాట మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినా ఇథనాల్ కంపెనీతోటి కాలుష్యం వస్తుంది, మా భూములు పాడవుతాయి, మా నీళ్లు పాడవుతాయి, అవి తాగితే మాకు రోగాలు వస్తాయి, ఆ రోగాలతోటి మాకు పిల్లలు పుట్టకుండా అయ్యే ప్రమాదం ఉంది, మాకు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. మగవాళ్ళైతే మగవాళ్ళలాగానే కనబడతారు, కానీ వాళ్ళకు సంతానం అయ్యే అవకాశాలు పోతాయి. ఇటువంటి సమస్యలన్నీ అందులో ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో మీరు కావాలంటే చూడండి, ఎక్కడ మనం రోడ్ల మీద పోతున్నా కూడా ఫర్టిలిటీ సెంటర్లు, దవాఖానలల్లో మీకు పిల్లలు కాలేదా, మా దవాఖానకు రాండి మందులు ఇస్తామనే బోర్డులు ఎక్కువైనాయి. మీకు క్యాన్సర్ రోగం వచ్చిందా, మా దవాఖానకు రాండి బోర్డులు ఎక్కువైనాయి. ఈ బోర్డులు ఇంకా పెరుగుతాయి, ఈ ప్రాంతంలో ఇంకా పెరుగుతాయి. అటువంటి పరిస్థితి రాకూడదని మనం అందరం కూడా ప్రశాంతంగా, శాంతియుతంగా ఉండాలని, మన ప్రాంతానికి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు కూడా రోగాల బారిన పడకుండా మంచిగా ఉండాలని మనం కోరుకుందాం. ఈ కంపెనీ రద్దు కోసం మనం పోరాడదామని విజ్ఞప్తి చేస్తూ, మిత్రులారా,
ఇవాళ మధ్యాహ్నం ఇంకొక మీటింగ్ ఉన్నది నాకు, అందువల్ల నేను మహబూబ్ నగర్కు వెళ్ళవలసి ఉన్నది. 2:30 వరకు పోవాలంటే పోవడం అవుతుందో కాదో కానీ ఒక మిత్రుడిని అడిగితే ఆయన కారులో నేను వచ్చిన. మీరు అందరూ అనుమతిస్తే మీ అందరి పర్మిషన్ తోటి నేను ఈ సభ నుంచి వెళ్ళిపోతానని నేను మనవి చేస్తూ, ఈ వేదిక మీద ఉన్న మిత్రులందరూ కూడా వేరే రకంగా భావించొద్దని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. వేదికపై మాట్లాడిన జనం సాక్షి ఎడిటర్ ఎంఎం రెహమాన్ కూడా ప్రజలను ఆలోచింపజేసే విధంగా ప్రసంగం చేశారు. పురుషోత్తం చనిపోలేదని, ఆయన అమరత్వాన్ని పొందారని అన్నారు. 10 మంది కోసం చనిపోయిన ఆయన బతికున్నట్టేనని అన్నారు. వేలాది మందిలోకి పురుషోత్తం వెళ్లారని, మాట్లాడటం, కొట్లాడటం, ప్రశ్నించడం నేర్పించారని వివరించారు. ఈరోజు ఇథనాల్ రూపంలో పల్లెలకు కష్టం వచ్చిందన్నారు. అభివృద్ధి పేరిట ప్రజలందరినీ చంపాలని వచ్చే కంపెనీలకు మాత్రం మేమందరం వ్యతిరేకమన్నారు. ఇథనాల్ అనేది మనిషిని నిలువునా దహించి వేస్తుందని, తుంగభద్ర నుంచి రోజుకు 8 లక్షల నీటిని రోజు తరలించుకుపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం లేకుండా నిబంధనలన్నీ తుంగలో తొక్కి పరిశ్రమకు అనుమతులు తెచ్చుకున్నారని చెప్పారు. దిలావర్పూర్లో ఎలాగైతే పరిశ్రమ రద్దయిందో పెద్ద ధన్వాడలో కూడా రద్దు కావాలని ఏకవాక్య తీర్మానం చేశారు. 14 ఊర్లను ఊడ్చుకుపోయే కంపెనీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారని కోరారు. ఒక్కరి లాభాల కోసం వేల మంది భవిష్యత్తును నాశనం చేయాలనుకుంటూ చూస్తూ ఊరుకోవద్దన్నారు. శాంతియుత పద్ధతుల్లో ఇథనాల్పై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని రెహమాన్ స్పష్టం చేశారు. నిజానికి ఈరోజు మనం పురుషోత్తానికి నివాళులు అర్పించడానికి వచ్చినాం. 24 ఏళ్ల క్రితం చచ్చిపోయిందంట. ఏమి ఆటాట గోకర్మ ఉరుసు జరిగినట్ట జరుగుతుంది. ఈడ ఎందుకు జరుగుతుంది? ఆయన చనిపోలే, ఆయన అమరత్వాన్ని పొందిండు. నీ కోసం నీవు బతికితే బతికున్నా చచ్చిపోయినట్టే లెక్క. 10 మంది కోసం చనిపోతే చనిపోయినా బతికున్నట్టే లెక్క. పురుషోత్తం బతుకున్నాడా చనిపోయాడా? బతుకున్నాడు. మనందరి దగ్గర బతుకున్నాడు. ఎందుకు బతుకున్నాడు? 10 మంది కోసం పనిచేసి 10 మంది కష్టాన్ని విన్నాడు, 10 మంది కన్నీళ్లు తుడిచినాడు. ఎవరికి కష్టం వస్తే అక్కడికి పోయి వాలిపోయినాడు. అట్లా ఈ ప్రజల తరపున, ఈ నోరు లేని వాళ్ళ తరపున మాట్లాడినందుకు ఆయనను దారుణంగా చంపేసినారు. ఈ రాజ్యం నోరు లేని వాళ్ళ తరపున మాట్లాడనివ్వదు. ఒకవేళ మాట్లాడితే ఇట్లాంటి గతే పడుతుందని చెప్పడం కోసం ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ ప్రతి ఏటా 24 ఏళ్ళుగా ఇక్కడ మనం గూగుల్లో కొడితే పురుషోత్తం స్తూపం అని వస్తుంది. కొంచెం ముందరికి పోతే పురుషోత్తం నగర్ ఉంటుంది. ఇక్కడ పురుషోత్తం యూత్ ఉన్నది. ఇంతమందిలోకి పురుషోత్తం వెళ్ళిపోయిండు. రాష్ట్రంలో కూడా అనేక వందల వేల మందిని పురుషోత్తం ప్రభావితం చేయగలిగిండు. పురుషోత్తం ఏం చెప్పిండు? మాట్లాడడం నేర్పించిండు, ప్రశ్నించడం నేర్పించిండు. నీకు అన్యాయం జరిగితే పిడికిలెత్తవి కొట్లాడమని నేర్పించిండు. అది పురుషోత్తం చెప్పిండు. ఇవాళ మనకు కష్టం వచ్చి పడ్డది. నిజానికి కష్టం వచ్చి పడ్డది. మన పల్లెలకు కష్టం వచ్చి పడ్డది. ఈ పల్లె, ఈ భూమి ఎవరి దగ్గర చేయి చాపలే 10 మందికి అన్నం పెట్టింది. నేను కూడా 30 ఏళ్ళ క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉంటాను. ఏదో పెద్దదనవాడ దగ్గర ఒక 20 ఎకరాల భూమి ఉంటుంది. నాకు ఏదో ప్రశాంతంగా ఉందాం, ఇక ఎక్కడ ఎండ్ల లేకుండా నేను ఏదో పత్రిక నడుపుకుంటున్నా. అంతకుముందు TV9లో, TV5లో, ABNలో, టీ న్యూస్లో రకరకాలుగా పనిచేసి పెద్ద పెద్ద IASలు, IPSలు వీళ్ళందరితోటి కలిసి పని చేసుకుంటా నేను ఏదో ఒక ప్రవాహంలో కొట్టుకపోయినా. ఇక్కడ ఏదో చిన్న ఫామ్ హౌస్ పెట్టుకుని ప్రశాంతంగా ఉందామని. మా అమ్మ అనేది చిన్నప్పుడు అలజడే జీవితం, ఆందోళనే ఊపిరి, తిరుగుబాటే వేదాంతం, శ్రీశ్రీ ఎందుకు రాసిండోరా ఇది నీకు చక్కగా అతుకుతుంది అని చెప్పేది. ఇక్కడేదో ప్రశాంతంగా ఉందామని వస్తే నాకు ఎవరు జయరాం రెడ్డి గారు ఫోన్ చేశారు. సార్కి ఇక్కడ ఏదో పెద్ద ఇచాచి వచ్చి దిగింది అని. ఆ తర్వాత అక్కడ మాజీ సర్పంచ్ అలెగ్జాండర్ గారు ఫోన్ చేశారు. ఏదో అవుతుంది సార్ మన ఊర్లని. ఇద్దరు చెప్పారు కదా అని నేను రాత్రి అంతా కూర్చొని ఆ సైట్లన్నీ వెతికినా. ఏం జరుగుతుంది పెద్దదనవాడ దగ్గర అంటే
నేను వాళ్ళకు ఒకటే విషయం చెప్పిన, ఇథనాల్ పరిశ్రమ కాకుండా, కార్బైడ్ పరిశ్రమ కాకుండా, ఆల్కహాల్ పరిశ్రమ కాకుండా ప్రజలకు బువ్వ పెట్టే పరిశ్రమ ఏదొచ్చినా మనం స్వాగతిస్తాం. అభివృద్ధికి మనం వ్యతిరేకమేమీ కాదు. కానీ అభివృద్ధి పేరు మీద ఇక్కడి ప్రజలందరినీ చంపాలని వచ్చే పరిశ్రమలకు మాత్రం మేము వ్యతిరేకం. అయితే మీరు రావాలా సార్, ఊరికి 5 మందిని వాళ్ళు రమ్మన్నారు, మీరు బయలుదేరి రావాలన్నారు. ఎవరెవరు ఉన్నారు ఆ రోజున? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 10-20 మంది ఉన్నారు. మేము పోయినాం. ఇక మేము పోయినాక వాళ్ళు మొదలు పెట్టిర్రు ఏమని, మేము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చినాం, ఈ ప్రాంతం బాగాలేదు, దీన్ని డెవలప్ చేద్దామని వచ్చినాం అని చెప్పారు. బ్రిటిష్ వాడు కూడా ఇట్లనే చెప్పిండు. ఏమని చెప్పిండు? మిమ్మల్ని అందరినీ బాగా చేద్దామని వచ్చింది. నిజంగా మనల్ని బాగా చేయనీకి వస్తారా? ఎవ్వరు రారు. మనల్ని దోచుకునికనే వస్తారు, వాళ్ళు బాగుపడినికనే వస్తారు. అయితే ఆయన ఉదాహరణ చెప్పిండు. ఏమని? బెంగాల్లో ఒక కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని చూస్తే అక్కడ వద్దన్నారు. అది గుజరాత్కి వెళ్ళిపోయింది, ఇక్కడ మీకు ఫ్యాక్టరీలు వద్దని ఎవరన్నా అంటే వాళ్ళ మాట వినకుండ్రే అని అన్నారు. మొదటి మాట. నేను ఆ మాట అనగానే ఆయన మైక్ తీసుకొని మధ్యలో దూరినా. నేను ఇక ఆగు నువ్వు అన్న. బెంగాల్లో ఎకరం ఉన్నటువంటి రైతులు నందిగ్రామ్ సింగూర్లో వాళ్ళ భూములు గుంజుకుంటే వాళ్ళందరూ తిరుగుబాటు చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కత్తిపీట, ఈలపీట ఏముంటే అవి పట్టుకొని రోడ్ల మీద ప్రదర్శనకు వస్తే ఆ కార్ల ఫ్యాక్టరీ అక్కడి నుంచి పారిపోతే గుజరాత్లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ భూమి ఇచ్చిండు. అది వేరే. కానీ ప్రజలైతే వాళ్ళ భూముల్ని లాక్కోవడానికి తరిమింది ప్రజల విజయం కదా, దాన్ని అపజయంగా ఎట్లా చెప్తావు? ఆ తర్వాత అప్పటి ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చింది. అంటే రైతులు 80% ఒప్పుకుంటేనే రైతుల భూములు తీసుకోవాలనేది. ఈయన ఏమన్నాడు? ఇంకో మాట, 10 కోట్లు పెట్టి మీ ఊర్లో హాస్పిటల్ కడదాం అనుకుంటున్నాం, మా ఊర్లో మరి మందికి మంది అయితే రోగాలు వచ్చి పడలేదు కదా. నాకు ఓ సామెత గుర్తుకొచ్చింది. అదేంటంటే ఒక ఊర్లో ఒక డాక్టర్ వచ్చిండట సూది పట్టుకొని, కట్టెకాలు కూడా పట్టుకొచ్చిండట. కట్టె కాలు ఉంటుందిగా, కాలు లేని వాళ్ళు నడుస్తారు. నీకు ఈ సూది ఇస్తా, ఈ కట్టెకాలు కూడా ఇస్తా అన్నాడంట. ఎందుకంటే ఈ సూది వేయడంతో నీకు కాలు పోతుంది, నీకు నడవనిక కూడా కాలు ఇస్తా అన్నాడట. గట్ల ఈయన మన ఊర్లో హాస్పిటల్ కడతాడట. ఎందుకు? ఈ రోగాలు వస్తాయి కాబట్టి. మనకు నిజానికి కష్టం వచ్చి పడ్డది. ఎట్లొచ్చింది? పెద్దదనం వాడి తర్వాత ఏముంటుంది? అటువైపుకి ఏరు ఉంటుంది. ఈ ఏరు ఉంటుంది. ఆ ఏటవతలతోటి మనకి ఎప్పటికీ ఇబ్బందే ఉన్నది. కొన్నాళ్ళు గుండ్రేవులు అన్నారు, దానికి వ్యతిరేకంగా కొట్లాడినాం. ఇప్పుడు రాష్ట్రాలు 2 అయిపోయినాయి. ఇక మనకు అది వేరే రాష్ట్రం వచ్చి ఇక్కడ ఏం భూమి లాక్కోలేదు, ఇక ప్రశాంతంగా బతుకుతాం అనుకున్నంతట్లనే మళ్ళా ఏటవతల రాయలసీమ వాళ్ళు, చిత్తూరు జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ మిమ్మల్ని బాగు చేస్తామని, ఇక్కడ పరిశ్రమ పెడతాము, దీనివల్ల మీరు అందరూ బాగుపడతామని అంటున్నారు. ఒక్కసారి మనం గూగుల్ని అడుగుదాం. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఏమవుతుందో అడుగుదాం దీన్ని. అయ్యో మా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగులో చెప్పు. ఇథనాల్ క్యాన్సర్ కు కారణం కావచ్చు. 1 ఎసిటాల్డిహైడ్. శరీరం ఇథనాల్ ను ఎసిటాల్డిహైడ్ గా విడదీస్తుంది. ఇది క్యాన్సర్ కారకం. ఎసిటాల్డిహైడ్ DNA మరియు ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది. 2 హార్మోన్ల ప్రభావాలు. ఆల్కహాల్ ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 3 తగ్గిన పోషక శోషణ. ఆల్కహాల్ క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడే పోషకాలను శరీరం గ్రహించడాన్ని కష్టతరం చేస్తుంది. 4 వాపు. ఆల్కహాల్ మంటను కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ పురోగతికి దారితీస్తుంది. మరియు 5 ఆక్సీకరణ ఒత్తిడి. ఆల్కహాల్ ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది DNA, ప్రోటీన్లు మరియు లిపిడ్లను దెబ్బతీస్తుంది.
సేవించే మొత్తంతో క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది మరియు తాగడానికి సురక్షితమైన స్థాయి తెలియదు. ఆల్కహాల్ రొమ్ము క్యాన్సర్, రేగు క్యాన్సర్ మరియు డైజెస్టివ్ ట్రాక్ట్ మరియు కాలేయం యొక్క క్యాన్సర్లతో సహా కనీసం 7. అవును, ఇథనాల్ క్యాన్సర్కు కారణం కావచ్చు. 1. ఎసిటాల్డిహైడ్. శరీరం ఇథనాల్ను ఎసిటాల్డిహైడ్గా విడదీస్తుంది. ఇది క్యాన్సర్ కారకం. ఎసిటాల్డిహైడ్ DNA మరియు ప్రోటీన్లను దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్కు దారితీస్తుంది. ఇది మనం చెప్పట్లే, ఎవరైనా చూసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి మొబైల్లలో, మీకున్నటువంటి కంప్యూటర్లలో ఇథనాయిల్ అనేది మనుషుల మీద ఈ పరిశ్రమ ఎట్లాంటి ప్రభావం చూపెడుతుంది అనేది. ఇది క్యాన్సర్కు కారణమైనటువంటి కారకాల్ని మన శరీరంలో కలగజేస్తుంది. ఆ తర్వాత గర్భాలు నిలబడవు, చర్మ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి. పిల్లలు పుట్టినా ఏదో ఒక లోపంతో పుడతారు. ఇక మగవాళ్లకు స్పర్మ్ అంటే వాళ్ళలో జీవ కణాలను లేకుండా చేస్తాయి. ఇక తర్వాత ఏమవుతుంది, మన ఊర్లోకి ఎవరు పిల్లనియరు, మన ఊరు పిల్లని చేసుకపోరు. అంతే కదా. గా ఊరోళ్ళని చేసుకుంటే పిల్లలు చక్కగా పుట్టరు, గా పోరానికి ఇస్తే పిల్లలు పుట్టరు. మన ఊరికి పిల్లనియరు, పిల్లని చేసుకపోరు. ఈ భూముల్లో ఈ ఎఫలెంట్స్ కలపడం ద్వారా మన పంట పొలాలన్నీ నాశనమవుతాయి. అట్లానే ఈ మన తుంగభద్ర నీళ్లు ప్రతిరోజు 8 లక్షల నర్సింహులు 8 లక్షల లీటర్ల నీటిని రోజు తీసుకుపోయి వాళ్ళు ఇథనాల్ చేయడానికి వాడతారు. దీన్ని మొత్తం మురగబెడతారు. ఈ మన మొక్కజొన్నను మురగబెట్టడం ద్వారా ఆ మురుగుకి గబ్బు వాసన మామూలుగా ఉండదు. మరి ఆడను ఉన్నదా ఇట్లా మీరు చెప్తే మేము వినాలంటే, చిత్తనూరు ఎవరెవరు పోయిచ్చిర్రు, ఇక్కడ చేతులు ఎత్తుతాను. మంచిగా ఉన్నదా చిత్తనూరు కాడ? ఒక్కసారి పైకి రావాలి ఎవరన్నా. జయరాం రెడ్డి గారు వీళ్ళు చిత్తనూరు పోయొచ్చిండ్రు. ఆడ మంచి సెంటు వాసన ఉన్నదంట, జనం అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్తారట. ఆయన ఏం చెప్తాడో విందాం. ఏమైంది చిత్తనూరు పోతే? హైదరాబాద్ పోయి హైదరాబాద్ నుండి వస్తే పెద్ద దన్వాడ, చిన్న దన్వాడ, నసునూరు, నౌరే క్యాంపు ప్రతి రైతులు అక్కడికి వెళ్ళి మేము చూసినాం. ఫస్ట్ నరసింహులు ఒక 4 చూసి వచ్చినారు. వాళ్ళు చూసిన తర్వాత చెప్తే కొంతమందికి మాకు కూడా అర్థం కాలే. మనం కూడా అందరం అక్కడికి వెళ్ళి చూసి వద్దామని అందరు పోయినాము. పోతే ఆడ ఊరి మేరకు పోకనే మాకు ఊర్లో కూడా రానియరు. మీరు ఇట్లా కంపెనీ కాడికి వస్తారంటే మేము దొంగచాటున అక్కడోరు ఒక వెహికల్ వెనుక ఒక వెహికల్ అది ఏకలాస్పురంకి వెళ్ళినాము. ఏకలాస్పురంలో ఆడ ఉన్న వాళ్ళు చెప్పినారు, మాకు చెప్పడం ఏం చెప్పినారు, ఇది కంపెనీ మాకు మొదలు రాసి ఇప్పుడు చెప్పే కదా ఇంతకుముందు సారు, ఇది కంపెనీ ఇత్తనాల కంపెనీ అని చెప్పలేరంట. వాళ్ళకు ఆయిల్ గుళికలు తయారు చేస్తాము, ట్యాబ్లెట్లు తయారు చేస్తామని మొదలు స్టార్ట్ చేసి ఇంతకుముందు మాకు అదే విధంగా ఇట్లా చెప్పి ఈ విధంగా మాకు చేసారు. మాకు తోడు మీరు ఊర్లో పోయినప్పుడు ఆ ఊరు పరిస్థితి ఎట్లా ఉంది? ఆ ఊరు పరిస్థితి వాళ్ళకి వాసన స్మెల్ వస్తుంది. కూలి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుండి మన ఆంధ్ర నుంచి ఆదోని వాళ్ళు పత్తి తీయడానికి వస్తే 2 రోజులైంది, మేము ఉండలేము, కూలి కూడా మేము చేయలేము. ఇంతకుముందు వచ్చి చేస్తుంటే అట్లా ఉన్న పరిస్థితి. మేము 1 గంట ఉన్నాము, ఆ గంటల్లో మేము ఉండలేకపోయినాము. వచ్చిన తర్వాత ఇంటికి వస్తే కూడా ఇంకా అదే స్మెల్ మా దగ్గర ఉంది. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? కంపెనీ ఉంటే ఈ 14 ఊర్లు వెళ్ళిపోవాలి, చుట్టుపక్కల 50 కిలోమీటర్లు, లేదా కంపెనీ ఉండాలి, లేదంటే కంపెనీ ఉండాలి. కంపెనీ ఉండకూడదంటే మనం ఉండాలి. ఈ 2 మార్గాలు, మూడో మార్గం లేదు. ఇంత భయంకరంగా
ముక్కులో బట్ట పెట్టుకున్న బతకలేం మనం, అంత భయంకరమైన వాసన ఉన్నది. తెచ్చుకున్న తెలంగాణలో అత్యంత దుర్మార్గంగా గత ప్రభుత్వం ఇది చాకల ఐలమ్మ పుట్టినటువంటి గడ్డ, సమ్మక్క సారక్కలు పుట్టినటువంటి గడ్డ. ఇది కొట్లాట పోరాటం మనకేం కొత్త కాదు. న్యాయం కోసం నిలబడతాం, ధర్మం కోసం నిలబడతాం, 10 మంది తరపున నిలబడి కొట్లాడతాం. ఏది న్యాయం అయితే ఆ న్యాయం వైపు నిలబడతాం. అయితే ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం, ఒక్కొక్క విషయం మాట్లాడుకుందాం. అయితే ఇంత దుర్మార్గంగా వచ్చినటువంటి ఈ కంపెనీలు కరెక్ట్ కాదని నిన్న పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వినాలి. నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. నేను పత్రపత్రికల జాబితాలో ఉన్నాను. నేను ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్కు చిట్చాట్గా అన్నిటికీ పోతూ ఉంటాం. అట్లానే పోలీసు మిగతా మిత్రులు కూడా అడుగుతూ ఉంటారు, ఇది ఇప్పుడు ఈ హాస్టల్లో ఈ సమస్య వచ్చింది కదా, దీనికి మీ దగ్గర ఏం సమాచారం ఉంది, ఇవన్నీ అడుగుతుంటారు. మేమంతా షేర్ చేసుకుంటాం. ఆగాలి. అయితే నిన్న ఒక ప్రకటన జారీ చేసిండ్రు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. ఈ ప్రకటనలో ఏం పెట్టినారంటే, ఇథనాల్ కంపెనీల అనుమతులు గత ప్రభుత్వము అక్రమంగా ఇచ్చిందని. నేను మొదటి రోజు అక్కడ ఏం చెప్పినా, మీరు రూల్స్ వయలేట్ చేసి తీసుకున్నారు అని చెప్పిన. మీకు అనుమతులు ఉన్నాయి, కానీ మీరు నిబంధనలను తుంగలో తొక్కి తెచ్చుకున్నారు. గ్రామ స్వరాజ్యం అన్నం. గాంధీ మహాత్ముడు ఏం చెప్పిండు, గ్రామమే ఇతివృత్తంగా పాలన సాగాల అని చెప్పిండు. గ్రామ పంచాయతీల తీర్మానాలు ఈ కంపెనీకి లేవు. పబ్లిక్ హియరింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది లేదు. నిబంధనలన్నిటినీ తుంగలో దక్కి తెచ్చుకున్నారు అన్నారు. మీరు అన్ని పత్రికల్లో వచ్చింది, ఒక్క పత్రికలో కాదు, నిన్న మొత్తం అన్ని పత్రికలలో ఈ వార్త వచ్చింది. ఒక్క నిమిషం. ఇథనాల్ కంపెనీకి భారాస హయాంలో అనుమతులు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. పర్యావరణ శాఖ పర్మిషన్లను ఉల్లంఘించి నిబంధనలను తుంగలో దొక్కి కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్ మాత్రమే అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం మినహాయింపు కోసం ప్రజాభిప్రాయ సేకరణలు చేయకుండా ఏకపక్షంగా పెట్టుబడిదారుల వైపు మంత్రివర్గ ఆమోదం కూడా లేకుండా ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చినారని నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఫీషియల్గా వెలువడిన ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ పిఆర్ఓ అయోధ్య రెడ్డి తన ఎక్స్ వేదికలో ట్విట్టర్లో కూడా ఇదే ప్రకటన పెట్టుకున్నాడు. నేను వెంటనే నిన్న ఆయనకు ఫోన్ చేసిన, ఇది కేవలం దిలావర్పూర్కే వర్తిస్తుందా మిగతా పరిశ్రమలు కూడానా అంటే అన్ని పరిశ్రమలు అన్నాడు. మొదటి రోజు మేము చెప్పిన మాట ఇదే, మీకు అనుమతులు ఉండొచ్చు కాక ఈ అనుమతులన్నీ సరైనవి కావు. ప్రజలని నాశనం చేసి ప్రజలందరినీ చంపేసి ఒక్కడి లాభాల కోసం ఇక్కడ ఆయన పేరు నాకు తెలియదు, మీ పేరేది? ఇటు రావాలి. ఆయన ఓ మాట అడిగిండు. అక్కడ కంపెనీ వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ జంతు జీవజాలాలు అంటే అడవిలో ఉండాల్సిన జంతువులు ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి మాకు పర్యావరణ అనుమతులు వచ్చినాయి అంటే ఈయన మాట అడిగిండు. అయితే మనుషులు చచ్చిపోవచ్చులే, మనుషులు అయితే చావచ్చు, జంతువులు మంచిగా ఉండాలి, మనుషులు లేరని కూడా ఇచ్చిర్రా అని ఈయన అడిగిండు అక్కడ. అంతే కదా, మీరు జంతువులు అయితే చావద్దని మీకు పర్యావరణం అనుమతులు వచ్చినాయి, ఇక్కడ మనుషులు ఉన్నారు కదా, కనీసం 10-15 కిలోమీటర్ల లోపల ఈ ఫ్యాక్టరీలు వేసే చోట మనుషులు ఉండకూడదు. ఈ మనుషులకి రోగాలు వస్తాయి.
ఇంత చేసి ఈ ఇథనాయిల్ని తీయడం ద్వారా ఏమవుతుందంటే కార్లలో పోసుకునే పెట్రోల్లో 20% కల్తీ. అంటే ఒక 10 లీటర్లు ఒక 100 లీటర్లకు ఒక 20 లీటర్లు కల్తీ కలిపేది. ఇక భవిష్యత్తులో ఏం పెట్రోల్ ఉండదు. బ్యాటరీల వెహికల్స్ వచ్చినాయి, ఇంకా మనకి ఛార్జింగ్ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి, సోలార్ వెహికల్స్ వచ్చినాయి. ఇంత పురోగతిలో దేశం పోతుంటే అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి దేశాలు ఈ ఇథనాయిల్ కంపెనీలను నిషేధించినాయి. ఈ దేశాలలో, మా అభివృద్ధి చెందిన దేశాలలో ఈ కంపెనీ పెట్టకుండ్రి అని చెప్తున్నారు వాళ్ళు. ఈ కంపెనీ పెట్టడానికి వీలు లేదంటున్నారు. అంటే ఊడ్చిన చెత్త అంతా తెచ్చి మన ఊరి మీద వాడేస్తారా, మన దేశం మీద వాడేస్తారా? ఇది చెత్తకుండా ఇక్కడ నోరు లేని వాళ్ళు ఉన్నారు. ఈ లాస్ట్కి వస్తే వీళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళని ఏమైనా చేయొచ్చని ఈ నోరు లేని ప్రజలను చంపడం కోసం, ఈ నోరు లేని ప్రజల్ని నాశనం చేయడం కోసం రాహుల్ గాంధీ కూడా అన్నాడు, మా ప్రభుత్వాలు ఉన్న చోట కాలుష్య పరిశ్రమలు, పర్యావరణానికి ముప్పు చేసే పరిశ్రమలు, ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే పరిశ్రమల్ని మేము అనుమతించమన్నాడు. తప్పకుండా దిలావర్పూర్లో ఎట్లయితే పరిశ్రమ రద్దయిందో మన దగ్గర కూడా అవ్వాల్సిందే అవుతుంది. కావాలా వద్దా? ఈ సభ నుంచి ఏకవాక్య తీర్మానం చేస్తున్నాం. ఈ తీర్మానాన్ని మిగతా పత్రికలు కానీ మిగతా వాళ్ళు కూడా నోట్ రూపంలో పంపిద్దాం. ఈ సభాముఖంగా పెద్దదన్వాడలో ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఇథనాల్ కంపెనీని రద్దు ఏం చేయాలి? అందరు అంటుండ్రా? అయితే మన వాళ్ళందరూ తిరిగి దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చొచ్చినాం. బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం, అందరికి ఇచ్చినాం. అన్ని పార్టీలు అయిపోయినాయి, అందరికీ దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చినాం. అయితే ఇక్కడ మేము పోయిన కాడ కొంచెం ఏటవతల వాళ్ళు కూడా కనపడ్డారు, ఏటవతల సపోర్ట్ చేసే వాళ్ళు కూడా కనపడ్డారు, ఉంటారు కదా. కానీ మేము చెప్తాము, ఇక్కడ ప్రజలు ఉన్నారు, ప్రజలతో ఉండండి, ఈ ప్రజలతో నిలబడండి. మీరు మళ్ళీ ఓట్లు అడగాల్సింది ఈ ప్రజల్ని. ఈ ప్రజల ఓట్ల ద్వారా మాత్రమే మీరు గెలిచొచ్చినారు. ఈ రోజున ఇంతమందిని నాశనం చేసి, ఇన్ని పంట పొలాలను నాశనం చేసి ఒక కంపెనీ వేయడం ద్వారా అది అభివృద్ధి కాదు, అది విధ్వంసం. మన గ్రామాలను విధ్వంసం చేయడానికి వచ్చినటువంటి కంపెనీ అని ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు? రోడ్ వేస్తామన్నాడు. మీకు పెద్దదానివాడ వరకు రోడ్డు లేదు కదా, రోడ్ వేస్తామన్నాడు. అంటే నేనన్నా అక్కడ ఏమన్నా అంటే, మేము బతుకుండాలే కదా రోడ్డు మీద నడవనీకే, మా శవాలు పోతాయి రోడ్ల మీద, మేము బతుకుండాలే కదా, నువ్వు వేసిన రోడ్డు మీద మేము నడిచిపోనీకే, లేకపోతే మేము బండేసుకొని పోనీకే. మా తాతలకి మట్టి మీద రోడ్ల మీదనే నడిచినారు, మేము నడుస్తాం. అయినాడు అవుతుంది, అయినాడు అవుతుంది, రోడ్డు కూడా అవుతుంది, రోడ్డు కూడా అవుతుంది. దిలావర్పూర్లో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజాభిష్టానికి ఆమోదించి, నేను యూటర్న్ అనట్లే, మంచి పని చేసినాడు, మంచిని అభినందించాలి కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి దిలావర్పూర్లో ప్రజలందరూ అడిగినారు కాబట్టి, అక్కడ అక్రమంగా అనుమతులు వచ్చినాయి కాబట్టి దిలావూర్ పరిశ్రమని అన్ని అనుమతులను రద్దు చేసి ఆర్డర్ ఇవ్వబోతున్నారు. న్యాయం అందరికి ఒకటే ఉండాలి కదా, ఉండాలా వద్దా? స్వేచ్ఛ చెప్పాలి, ఆర్టికల్ 14 అంతే చెప్తుంది కదా, స్వేచ్ఛ అంతే చెప్తుంది కదా. మాకు కూడా వర్తిస్తుంది అది. వాళ్ళది ఎట్లా రద్దు అయితే మాది కూడా అట్లే రద్దు కావాలి. ఒకరికొకరికి ఒక్కొక్క న్యాయం ఉండదు కదా. ఇంకో మాట మీరు ఏమన్నా అడుగుతారు కావచ్చు, ఏమని? వాళ్ళు ఎక్కువ కొట్లాడినరు, మీరు ఇంకా కొట్లాడలేదు కదా అంటే, గది కూడా న్యాయంగా ధర్మబద్ధంగా మేము కూడా కొట్లాడతాం. మాకు కూడా రద్దు చేయాలి. మేము గాంధేయ మార్గంలో కొట్లాడతాం, సత్యాగ్రహం చేస్తాం, బువ్వ తినకుండా కూర్చుంటాం, సంటి పిల్లలకి ఎత్తుకొని పాలు తాపకుండా కూర్చుంటాం, ఏం కావాలిస్తే అది ఇస్తాం.
మీకు రక్తం కావాలిస్తే మంచుకో సీసా రక్తం ఇస్తాం, కంపెనీ వాళ్ళు తీసుకుపోర్రి, మమ్మల్ని విడిచిపెట్టామని చెప్తాను. ఇదివరకు గత్తెర వచ్చేది, ఊర్లకు మారమ్మ వచ్చేది, ఏదేదో వచ్చేది కదా, ఓ 10 మంది 5 మంది వచ్చేది. ఈ భూతం మామూలు భూతం రాలే, 14 ఊర్లను ఊడ్చుకబెట్టి తీసుకుపోయేది వచ్చింది. ఎట్లా బతకాలి మరి? ఎట్లా బతకాలి మరి? మనం బతకాలే కదా. మనం 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 కష్టం ఎవరి కోసం చేసుకుంటాం? మన పిల్లల కోసం చేస్తాం. మన పిల్లలకే భవిష్యత్తు లేకుండా పోతే మనం ఎవరి కోసం కష్టపడాలి? మనం ఎవరి కోసం రోజు కూలికి పోయి పనిచేయాలి? కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి కంపెనీ, ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగిన కంపెనీ. ఒక్కడి లాభాల కోసం ఇన్ని వందల వేల మంది భవిష్యత్తును నాశనం చేసి, ఇన్ని గ్రామాలను ధ్వంసం చేసి, ఇంతమంది నోర్లు కొట్టి, మనం ఊర్లలో అంటాం కదా, తినేది పిడికెడు పువ్వు అనే కదా. నీకు ఆల్రెడీ 200 కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాన్నావు కదా. నువ్వు ఎన్ని తరాలు తింటే 200 కోట్లు నీకు సరిపోవు. బుక్కెడు పువ్వు తిన్నీకే గుక్కెడు కన్నీళ్ళు తాగాలనా? తినేది బుక్కెడు పువ్వు అనే కదా. ఈ బుక్కెడు పువ్వు తినేనికి నువ్వు ఇంతమంది కన్నీళ్ళు తాగుతావు ఊర్లకు ఊర్లు. కాబట్టి ఆయనకు కూడా చెప్తాను, మాకేమీ గొడవ లేదు, మాకేమీ గొడవ లేదు. నువ్వు ఎట్లు వచ్చినావో అట్లా వెళ్ళిపో. ఇక్కడి ప్రజలు నిన్ను వద్దంటాండ్రు. ఆమె ఎవరో దండ కూడా వేస్తుందట వెళ్ళిపోతే. నిజంగానే మేము ఇప్పటికే చాలా దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చినాం, చాలా శాంతియుత పద్ధతుల్లో ఉన్నాం. నిజానికి ఈ పోరాటం అంతా శాంతియుత పద్ధతుల్లోనే ఉంటుంది. ఎవరం కూడా కంకర్రాయి పట్టుకోం, అస్సలు అవసరమే లేదు మనకి. చాలా గాంధీ మహాత్ముడు ఉపాసం కూర్చొని ఎట్లయితే పోరాటం చేసిండో, ఆ ఫ్యాక్టరీ పోయే వరకు మేము బోధినకుండా కూర్చుంటాం. కానీ ఈ ఫ్యాక్టరీని అయితే పంపిస్తాం. నీవు పర్మిషన్లు ఉన్నాయంటున్నావు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిన్ను సీఎంఓనే రిలీజ్ చేసింది. ఈ అనుమతులన్నీ అక్రమాలు. గత ప్రభుత్వం అక్రమంగా నియమ నిబంధనలను తుంగలో దొక్కి ఇచ్చింది. నిజానికి 20 ఇథనాల్ పరిశ్రమలు మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చి వేసి ఉండింటే తెలంగాణ ఏమైపోయేది? ఎందుకోసం తెలంగాణ కొట్లాడుకున్నామండి? ఆకుపచ్చని తెలంగాణ కావాలన్నాం కదా, పంటలు పండే తెలంగాణ కావాలన్నాం కదా, ముక్కుకు బట్ట పెట్టుకపోయే తెలంగాణ కావాలనుకున్నామా? తిన్నదంతా బుక్కెడు తినంగానే కక్కుకుంటామా? చుట్టపోడు ఎవడు రాడు మన ఊరికి, మనల్ని జూనిగానే రాడు. వస్తాడా? ఎవడు రాడు. మరి ఇంత విధ్వంసానికి, ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ అక్రమ అనుమతుల్ని రద్దు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సవినయంగా ఈ 14 గ్రామాల ప్రజల తరపున ఈ వేదికపై నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిలావూర్పూర్కి ఏ న్యాయం చేసినరో మాకు కూడా అదే న్యాయం చేయమని అడుగుతున్నాం. ఇక్కడ వాళ్ళు మొదలొచ్చి కొంతమంది మాలాంటి వాళ్ళని అడిగినరు. మేమందరం చెప్పినాం, మీరు మంచి పరిశ్రమలు తీసుకురండి, మంచి చేయడానికి ఊర్లకు రండి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పట్టుకరండి, ఫుడ్ ప్రాసెసెస్ లాంటి పరిశ్రమలు పట్టుకరండి, మా ఊర్లోకి మంచి పెట్టి ఉపాధి ఇవ్వండి, పాల డైరీలు పెట్టండి, ఆ పెరుగు తయారు చేసేట్టు పెట్టండి, వెన్న తయారు చేసేట్టు పెట్టండి, ఇట్లాంటి మంచివి పెట్టండి, నూనె పరిశ్రమలు పెట్టండి, మా దగ్గర బ్రహ్మాండంగా కందులు వండుతాయి, కందిబేలు తయారు చేసే పరిశ్రమలు పెట్టండి. మేము ఎందుకు వద్దంటాం మిమ్మల్ని? మా దగ్గర విపరీతంగా మీరు పండించుకుంటే టమాటా వండుతుంది, టమాటా సాస్ తయారు చేసే పరిశ్రమలు పెట్టండి, టమాటా పచ్చళ్ళు తయారు చేసే పరిశ్రమలు పెట్టండి. ఎందుకు వద్దంటాం? దీనివల్ల నష్టం లేదు కదా ప్రజలకి. కానీ మా అందరికీ విషం పెట్టే పరిశ్రమలు వస్తే మాత్రం ఇక్కడి ప్రజల అనుమతులు ఉండవు. ఇందుకోసం తిలావూర్పూర్ లాగా ఒకవేళ రద్దు కాకపోతే వాళ్ళలాగానే మేము కూడా శాంతియుత పద్ధతుల్లో గాంధేయ మార్గంలో ఒక మాట మీదకి వచ్చి
ఒక తాట మీదకి వచ్చి పోరాడతాం. నేను దిలావర్పూర్కి జరిగినటువంటి న్యాయం ఖచ్చితంగా పెద్ద ధన్వాడకు జరగాల్సినటువంటి పూర్తి అర్హత ఉన్నది. మీరు రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం, మీకు అనంతపూర్లో భూమి మొత్తం ఇసుక తయారవుతుంది కదా, అక్కడ వదిలేసి ఇంత ఏటవతలకి గింత దూరం వచ్చి వీళ్ళకి ఏం తెలియదు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు, వీళ్ళ ఊర్లో గబ్బు వాసన లేపొచ్చు, వీళ్ళందరినీ చంపవచ్చు, వీళ్ళ పిల్లలకందరికీ రకరకాలుగా రోగాలు రానియచ్చు, వీళ్ళ గొడ్డు గోదా మొత్తాన్ని నాశనం చేయొచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి 100 కోట్లు సంపాదించుకున్న పెట్టుబడిదారులు వేల లక్షల కోట్లు సంపాదించడం కోసం, మన రక్త మాంసాలను ఎత్తుకపోవడం కోసం వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. దీన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. నిజానికి అది మంచి పరిణామం. చాలామంది యూటర్న్ అంటారు, నేనైతే యూటర్న్ అంటలేని. ఇది ప్రజాభిష్టాన్ని, ప్రజాపాలన ఆమోదించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏది కోరుకుంటే అదే ఫైనల్. ఇక్కడ రాజులు ఎవరు, ప్రభువులు ఎవరు? ప్రజలే ప్రభువులు. ఇక్కడ ముఖ్యమంత్రులు, మంత్రులు కాదు రాజులు. ప్రజలు ఓట్లేస్తేనే మీకు అధికారం వచ్చింది. ఇక్కడ ప్రజానికము 14 గ్రామాల్లో ఎక్కడ పబ్లిక్ హియరింగ్ జరగలే. ప్రజల్లో వచ్చి మీరు అడగండి, ఇప్పటికైనా అడగండి. మీకు అనుమానం ఉంటే ఇక్కడ ప్రజలు పెట్టమంటే మీరు పెట్టండి. ఇక్కడ ప్రజలు పెట్టమంటారా? ఒక్కళ్ళు కూడా అంటలేరు. మీరు మొదలు ఎవరినో ఒకరిద్దరిని అక్కడక్కడ ఏజెంట్లను తయారు చేసుకొని ఏమో పప్పులు బెల్లాలు పెంచిండొచ్చు. అది గోడకేసిన సున్నం మళ్ళీ ఏం రాదు. మీరు తిన్నోళ్ళకి అక్కడే కూర్చోండి, మమ్మల్ని వదిలిపెట్టండి, మా పోరాటం మేము చేసుకుంటాం, ఫ్యాక్టరీ లేకుండా చేసుకుంటాం. ఇక్కడ అందరము ఈ 14 గ్రామాలలో ఐక్యమత్యంగా ప్రజలమందా ఒక కమిటీకి ఏర్పడాలా. అసాంఘిక శక్తుల్ని, మనల్ని రెచ్చగొట్టే శక్తుల పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మొన్న కూడా చాలామంది మన దగ్గరకు వచ్చినప్పుడు మీరు రాళ్ళు పట్టుండ్రి, అది చేయుండ్రి, అగ్గి పెట్టుండ్రి అని మనల్ని రెచ్చగొడతారు. అట్లాంటి పనులు మనం ఎవ్వరం చేయొద్దు. శాంతియుతంగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమం సాగిందో, ఎట్లయితే ఈ దేశానికి స్వతంత్ర పోరాటం సాగిందో అదే పద్ధతుల్లో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మాట్లాడే హక్కు ఉన్నది, పోరాడే హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది. ఎట్లయితే ఢిల్లీలో రైతులు కూర్చొని 3 నల్ల చట్టాలను రద్దు చేయించుకున్నారో అదే పద్ధతుల్లో దిలావూర్ రైతులు ఏ రకంగా అయితే మహిళలు రోడ్లెక్కి తమ హక్కుల్ని సాధించుకున్నారో ఆ దిలావర్పూర్ మహిళలంతా మనకి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డారు. వాళ్ళ బాటలో మనమంతా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నామా? కాబట్టి ఇది ఈ ఒక్కరి సమస్య కాదు, ఈ ఒక్కరికి వచ్చినటువంటి బాధ కాదు, ఇది ఏ ఒక్కరి ఇంటికో వచ్చినటువంటి బాధ కాదు. ఈరోజు మీరు అందరూ కూలికి పోవాల్సిన వాళ్ళే కదా, డీసీఎంలు బంద్ పెట్టించారు కదా. ఇలా పురుషోత్తంకి నివాళులు అర్పించుకోవచ్చు. పురుషోత్తం కోరుకున్న ఆర్టికల్ 21 జీవించే హక్కు, మనమందరం బతుకుండాలి కదా. స్వేచ్ఛ సమానత్వాన్ని కోరుకోవడంతో పాటు మనం బతికి ఉండడం కూడా మన హక్కు రాజ్యాంగంలో కల్పించింది. మనల్ని చంపే అధికారం ఎవరికి లేదు కదా, ఉన్నదా? ఎవరికీ లేదు. కాబట్టి రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కాపాడడం కోసం మన బతుకుల్ని మనం బాగు మాకేం చేసుడు అవసరం లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు వెళ్ళిపోతే చాలు, అంతే. నువ్వు ఏదో మా ఊరిని బాగు చేస్తా, మీకు అది చేస్తా, ఇది చేస్తా అంటాడు కదా, మాకు ఏదొద్దు, నువ్వు వెళ్ళిపోతే చాలు, ఎట్లొచ్చినావో గట్ల వెళ్ళిపోమని ఈ సభాముఖంగా మరోమారు డిమాండ్ చేస్తూ శాంతియుత పద్ధతుల్లో ప్రజాస్వామిక వాతావరణంలో ఈ పోరాటం ఉంటుంది. మనమంతా ఏకతాటి మీదకి వచ్చి గ్రామాల్లో కమిటీలు వేసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన సుభాన్ గారికి కృతజ్ఞతలు. పురుషోత్తం సహచరిణి చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి తన భర్త పురుషోత్తంతో తనకున్న అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మన ప్రాంతం, మన గాలి మనకు లేకుండా పోతుందని ఆందోళన వెళ్లిబుచ్చారు. ఈ పోరాటంలో మహిళలు ముందుండాలని కోరారు. పుట్టబోయే బిడ్డలపైన ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రభావం ఉంటుందని అన్నారు. అందుకే ఇథనాల్ భూతాన్ని తరిమేసే పోరాటంలో మహిళలందరూ ఒక్కో నాయకురాలు కావాలని అభిలాషించారు. సమావేశానికి
వచ్చిన అక్కలకు, అన్నలకు, తర్వాత మాకంటే చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళందరికీ కూడా మా చైతన్య మహిళా సంఘం నుంచి మీకు ఉద్యమాభివందనలు తెలుపుతున్నాం. నేను మొదట పురుషోత్తంతో పాటు ఈ ఊరికి వచ్చినప్పుడు నన్ను చాలామంది ఇంటికి తీసుకుపోయిండు. తను నీకు పరిచయం చేస్తా, ఊళ్ళో నాకు ఎంతోమంది తెలుసు, అందరి దగ్గర తీసుకెళ్తా అని పోయిండు. ఒక ఇంటికి పోతే నన్ను అత్త అన్నారు, ఇంకో ఇంటికి పోతే చిన్నమ్మ అన్నారు, ఇంకో ఇంటికి పోతే వదిన అన్నారు, ఇంకా చిన్నపిల్లల దగ్గర పోతే అవ్వ అన్నారు. అంటే మాకు ఇట్లా పిలిచిన అది నేను ఎక్కడ వినలే. ఎందుకంటే నేను గద్వాల పట్టణంలో పెరిగిన. అందుకని మేము ఎప్పుడన్నా పల్లెటూరులోకి పోతే మా అమ్మమ్మ ఊరు అది మా కట్టుబాటు ప్రకారం ఇంట్లోనే ఉండాల. సెలవులలో పోయేటప్పుడు మళ్ళీ కొనక బండి కడితే దాంట్లో ఎద్దుల బండిలో రావాలా, మళ్ళీ ఇక్కడికి దిగాల, అంతే. అందుకని నేను ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషపడ్డా. ఇంతమంది ఇంత అభిమానంగా నన్ను పిలిచిండ్రు కదా. నేను తనని చేసుకున్నందుకు ఈ ప్రాంతము నా ప్రాంతం అయింది. అంటే ఏంది, అందుకు కాదు, మీరు చూపించే అభిమానంతో నా ప్రాంతం అయింది. మీరందరూ నా వాళ్ళు అయింది. మీ అందరికీ నేను ఏం చేయగలుగుతా అని ఒక్కొక్కసారి చాలా అనుకుంటా. ఇప్పుడు మనకు చేసే అవకాశం దొరికింది. ఎందుకు, ఇప్పుడంతా ఉదయం నుంచి ఇద్దరు వక్తలు మీకు చెప్పిండ్రు, ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఎంత నష్టం అవుతుంది, మనం ఎంత నష్టపోతున్నాం, మన గాలి మనకు కాకుండా పోతుంది, మన నీళ్లు మనకి కాకుండా పోతాయి, మన భూమి మనకు కాకుండా పోతుంది, అసలు మనమే లేకుండా పోతాం. ఇది మన ప్రాంతం, మనము స్వేచ్ఛగా మనం గాలి పీల్చాలి. మనకు ఏంటంటే మనం మందు లేని తిండి తినాలి, మనం ప్రశాంతంగా ఇక్కడ ఉండాలి. కానీ మనకు ఈ ఇథనాల్ అనే కంపెనీ రావడం వల్ల మనకు టెన్షన్ మొదలైంది, ఒత్తిడి మొదలైంది, ఆందోళన మొదలైంది. అంతే కదా. అయ్యో ఏమవుతుందో ఏమో, ఇన్ని రోజులు ప్రశాంతంగా ఏదో కూలో కిలో చేసుకొని ఉన్న భూమిని సాగు చేసుకొని బతుకుతున్నాం. అంతో ఇంతో, ఇంత తిండి, బట్ట, తర్వాత ఇల్లు అంతో ఇంతో ఉంది అనే దాంతో మనం ప్రశాంతంగా ఉన్న దాన్ని మనకేందంటే 2 నెలల క్రితము ఇక్కడ కంపెనీ పెట్టి మనలో ఈ ఒత్తిడి అనేది తీసుకొచ్చింది. మానసికంగా మనకు ఆందోళన ఉంది. అందుకని ఆందోళన పడుతూ కొంతమంది ఏమనుకుంటున్నారంటే, సరే ఇంత పెద్ద ప్రభుత్వము, తర్వాత ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అన్ని పార్టీలు అందరూ ఒకటైనరు, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇది మన కర్మ, మన ఊరికి రావాల్సింది అది వచ్చింది, మనం ఏం చేస్తాం, దీన్ని భరించాల్సిందే, మనం ఏం చేయలేము. ఇంత ప్రభుత్వంతో, ఇంత పెద్ద పోలీసులతో మనకు పోరాటం సాధ్యమవుతుందా? కాదు. అందుకని మన కర్మ ఇట్లుంది, మనం అట్లే ఉండాలా అని దివాలత్పూర్కు ప్రజలు అనుకుంటే అది ఇప్పటికీ రద్దయ్యేదేనా? కాదు కదా. అందుకనే మనం ఏంటంటే మన కర్మ సిద్ధాంతాన్ని మన పాలకులు, తర్వాత ఈ మనువాదులు అనే వాళ్ళు, ఈ బీజేపీ లాంటి భావజాలం ఉన్నవాళ్ళు మీకు ఎంతుందో అంతే అనుభవించండి. ఎందుకంటే మీరు పనిచేయడానికే పుట్టినారు, మేము మీకు పాలకులం, మేము మిమ్మల్ని పాలించడానికే పుట్టినాం అని మధ్యలో వీళ్ళిద్దరికీ మధ్యలో ఉండేవాళ్ళు ఎవరు? పెట్టుబడిదారులు. అంటే వాళ్ళు మన రక్తాన్ని, మన శ్రమను అంతా దోచి ఆ పాలకులకు ఇస్తారు. అందుకనే వాళ్ళు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతి ఇచ్చిండ్రు. లేకపోతే ఇక్కడ ఇంతమంది మీరు మాట్లాడుతుంటే ఒక్కరన్నా ఫ్యాక్టరీ కావాలా అని అన్నారా? చెప్పండి, దీంట్లో ఒక్కరన్నా అన్నారా? మరి ఇక్కడ ఇంతమంది మనం వద్దన్నప్పుడు ఆడికి ఎంత ధైర్యం మన ఏరియాకి వచ్చి, మన ప్రాంతానికి వచ్చి మనం వద్దంటుంటే కూడా పెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలా? మరి మనం ఆయన్ను ఇక్కడ నుంచి వెళ్ళగొట్టడానికి అంత ధైర్యం మనకు ఉండొద్దా? ఇక్కడితో వదిలేరు. ఏమంటే రేపు మీరు ముందుకెళ్తే ఎట్లాగో తెలుసు, మనకు రాజ్యానికి పోలీస్ ఫోర్స్ ఉంది, తప్పక పోలీసుల్ని దించుతారు, ఆ పోలీసులతో మన మీద కేసు పెట్టిస్తారు.
అందుకని ఈ కేసులకైనా దేనికైనా మనము భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంతవరకు అనుకున్నాం కదా, ఏం శాంతియుతంగా మనము పోరాటం చేస్తున్నాము. మరి ఏదైనా మనకు వద్దు అనేది ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరణ చెయ్యాలి, కానీ చట్టంలో అది లేకుండా చేసిండ్రు. వాళ్ళకే సబ్సిడీ ఇస్తున్నారు ఒక ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళకి. ఆ తర్వాత మీకు ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదు అని అది కూడా రద్దు చేసిండ్రు. అసలు మన ప్రాంతంలో పెట్టేటప్పుడు మనం అడగాలి కదా. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా చేసుకుంది. వాళ్ళకు ఆ ఫ్యాక్టరీ పెట్టేటోళ్లకు ఏంటంటే సబ్సిడీ ఇస్తుంది, వాళ్ళకు వడ్డీ కూడా 6% తగ్గించిస్తుంది. ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దీన్ని అన్నిటిని మనము అర్థం చేసుకోవాలా. ఈ పోరాటంలో ఎవరైనా మహిళలు ముందుకు లేకపోతే ఆ పోరాటం విజయవంతం కాదు, అస్సలు కాదు. ప్రపంచంలో ఏ దేశం మనం తీసుకున్నా మహిళలు ముందుకు లేనిది విజయవంతం కాదు. ఎందుకంటే మనము దానికి ఏ ఆశ చూపినా మనం లొంగిపోము. ఎందుకంటే మనం లొంగిపోయే ప్రసక్తే ఉండదు. అదే పురుషులైతే ఏదైనా మద్యం ఇచ్చినా తర్వాత దేనికన్నా ఆశ చూపితే ఏమన్నా మందు పోసినా ఏం చేసినా సరే కొంచెం లూజిద్దాంలే, మన గురించి ఏవో చేస్తున్నాడు కదా అని లొంగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనము లొంగిపోము. ఎందుకు? మన పిల్లలను మనము మంచి మార్గంలో పెంచాలా, తర్వాత వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలా అని మనకు ఆలోచనలు ఉంటుంది కాబట్టి ఈ ఆలోచనలో మనకు ఉంటుంది కాబట్టి ఆ ఆలోచనలతోనే మనం ఉంటాం. మనం ఎక్కువ ఆలోచిస్తాం, అందుకనే మనం దేనికి లొంగం. ఈ విషయంలో కూడా మనం ఏంటంటే ముఖ్యంగా మీరంతా ఇట్లా వచ్చిండ్రు, మీటింగ్లు వింటున్నారు, మీరు విషయాలు తెలుసుకుంటున్నారు. ఇంతవరకే ఆగిపోకూడదు, మీ నుంచి నాయకత్వం రావాలి. మీరు కూడా ఇట్లా సభలు పెట్టి మాట్లాడాలా, మీకు తెలిసింది మీరు మాట్లాడాలా. మాకు వద్దు అని మీరు అంటున్నారు, ఆ వద్దు అనే విషయమే మీరు నాయకత్వం వహించి ఉద్యమానికి మీరు ముందు ఉండి మీరు కూడా మాట్లాడాలి. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. గుర్తింపు కాదు, మనకు కనీసం ఏంటంటే ఈ చాలా వాట్సాప్ గ్రూపుల్లో మొత్తం మొన్న ఒక ఆయన ఏంటంటే దిలావతిపూర్లో మొత్తం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిండు కదా, థ్యాంక్స్ తమ్ముడు అని ఒక ఆయన పెట్టిండు. కానీ దాంట్లో పాల్గొనింది అంతెవరు? మహిళలే ఎక్కున్నారు. మరి మహిళలను గుర్తించరు. కానీ మనము మమ్మల్ని గుర్తించాలా అని మనం ముందుండాలి. ఇంట్లో గుర్తిస్తున్నారా మన భర్తలు, తండ్రులైనా గుర్తించరు. ఎందుకంటే సమాజం అట్లుంది అన్నట్టు. ఆస్తి ఇచ్చినా వాళ్ళకే, మనకేముండదు. పని మనకు, కానీ సౌకర్యాలు వాళ్ళకు. రాను వీటన్నిటిని కూడా మనం ప్రశ్నించే స్థాయికి మనం ఎదగాలి. ముందు అంతవరకు ఎదగాలంటే మన చుట్టూ ఏమైతుంది, మనం కూడా రాజకీయాలు తెలుసుకోవాలా. మనం పేపర్ చదవాలా, వాళ్ళే కాదు, మనం కూడా పేపర్ చదవాలా. రోజు విషయాలు తెలుసుకోవాలా, టీవీలలో వార్తలు వినాలి. మన ఊర్లో ఏమైతుంది, మన గ్రామంలో ఎవరెవరు రాజకీయాలు చేస్తున్నారు, ఏమైతుంది అనే విషయాలు మనం ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ముందుకెళ్తూ ఉంటేనే మనకు మనుగడ ఉంటుంది. అందుకని అనేది ఏంటంటే ఒక మహిళగా మీరందరూ కూడా ఆ నాయకత్వ స్థానంలోకి రావాలి. ముందు మన దగ్గరికి వచ్చిన ఈ భూతాన్ని అందరూ కలిసి తరుముతేనే మనకు ప్రశాంతమైన గాలి తీసుకోవచ్చు, అందరము జాగ్రత్తగా ఉండొచ్చు. పోరాటం ఇంధనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా, పోరాటం ఇంధనాల ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా. చిత్తనూరు పోరాట కమిటీ సభ్యుడు మురళి వారి గ్రామంలో పడుతున్న కష్టాలను వేదికపై వెల్లడించారు. అబద్ధాలు చెప్పి చిత్తనూరులో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారని, ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నీ వాసనతో నివసించే పరిస్థితి లేదని అన్నారు. పంట పొలాల్లోకి కూలీలు కూడా రావడం లేదని, ఫ్యాక్టరీ నుంచి దుర్వాసన 20 కిలోమీటర్ల మేర వ్యాపిస్తోందని అన్నారు. వ్యర్థాలను మన్నెవాగులోకి వదలడం వల్ల చర్మ వ్యాధులు సంభవిస్తున్నాయని, ఓ విద్యార్థికి 1000 రూపాయలు ఖర్చు చేసి చికిత్స పొందాడని, వాగులో చేపలు కూడా చనిపోతున్నాయని వివరించారు. పోరాడదాం ఇథనాల్ కంపెనీ రద్దయ్యే వరకు, మానవ మనుగడని నాశనం చేసే ఇథనాల్ కంపెనీ రద్దయ్యే వరకు. ఏమక్క అందరు బాగున్నారా?
ఖచ్చితంగా బాగానే ఉంటాం. ఎందుకంటే మనం ఉన్నది కూడా పల్లెటూళ్ళలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ పచ్చని వాతావరణంలో ఎవరి కింద చేజాపకుండా మన కష్టం మీద మనం చేసుకుంటూ మన కూడు మనం సంపాదించుకుంటూ ప్రశాంతంగా బతుకుతూ ఉంటాం. అదేవిధంగా ప్రేమానురాగాలతో ముఖ్యంగా అన్న బాబాయ్ తమ్ముడు పిన్ని అనుకుంటూ స్వచ్ఛందంగా బతుకుతూ ఉంటాం. మరి అటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని కొల్లగొడుతూ పచ్చని పంటలను అన్నింటినీ కూడా నాశనం చేస్తూ తెలంగాణ మొత్తం వ్యాప్తంగా ఇందాక మేడం గారు మాట్లాడినట్టుగా గాలిని కలుషితం చేస్తూ నీరును కలుషితం చేస్తూ ఉండేటటువంటి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా విధ్వంసం చేస్తూ ఇథనాల్ అనే ఒక మహమ్మారిని మన తెలంగాణకే తీసుకొని వచ్చిండ్రు కొంతమంది స్వార్థపరులు. అది మొదటగా మన తెలంగాణ రాష్ట్రంలోనే చిత్తనూరు గ్రామంలో మొదలుపెట్టారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏ గ్రామంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ప్రారంభించినప్పుడు లేదా కెమికల్ ఫ్యాక్టరీలు ప్రారంభించేటప్పుడు మనకు వాస్తవాలు చెప్పడం లేదు ఎవరు కూడా. గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఫ్యాక్టరీలు గ్రామాలకు తీసుకొచ్చేటప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ అనేది ఒకటి పెట్టి జనాల అభిప్రాయాన్ని కనుక్కొని వాళ్ళకి నచ్చితేనే అక్కడ ఫ్యాక్టరీలు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డబ్బున్న మహారాజులందరూ కూడా కలిసి సామాన్య జనాలందరూ కూడా కేవలం మాకు ఓటుకు వేసేటటువంటి యంత్రాలు మాత్రమే, వాళ్ళ యొక్క అభిప్రాయం మాకు అవసరం లేదని చెప్పేసి మొత్తానికి డైరెక్ట్గా ఒక ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఇక్కడ అబద్ధాల పునాదుల పైన నిర్మిస్తూ ఉన్నారు. మరి అక్కడ చిత్తనూరులో కావచ్చు, ఇక్కడ మన ఊర్లో కావచ్చు, నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి దిలావర్పూర్లో కావచ్చు, మరియు కరీంనగర్లో ఉన్నటువంటి గుగ్గిలలో కావచ్చు, ఇంకా చాలా రకాలలో మొత్తం అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక 18 నుంచి 20 ఇథనాల్ ప్లాంట్లు తీసుకొస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా తీసుకొని రావడం వల్ల మన తెలంగాణ ప్రాంత వాసులకు కానీ లేక మిగతా వాసులకు కానీ ఎవరికైనా కూడా ప్రయోజనం ఉందంటే 100 మందిలో తీసుకుంటే ఒక 1% లేదా 2% జనాలకు మాత్రమే దీనివల్ల ఉపయోగం ఉన్నది. మరి ఇథనాల్ అనేది తయారు చేస్తే బయో ఇథనాల్ ఇది పెట్రోల్ కలపడం వల్ల డబ్బున్న మారాలు తిరిగేటటువంటి 100కు మన గ్రామంలో ఎంతమంది కార్లు ఉన్నాయండి? ఒక 100 మంది మన గ్రామం 2000 మంది మన గ్రామాల్లో ఉంటే దాదాపుగా ఒక 10 మందికో 20 మందికో కార్లు ఉంటాయి. ఆ 20 మందికి పనిచేసేటటువంటి ఈ పెట్రోల్ కార్లకు పెట్రోల్ కలపడానికి ఈ ఇథనాల్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. మరి తినే కూడినంతా కూడా తీసుకుపోయి బియ్యం కావచ్చు, మరి మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ కూడా తినే బియ్యానంతా తీసుకుపోయి పెట్రోల్ అనే ఇంధనాన్ని తయారు చేస్తే రేపటి నాడు మనం తినడానికి ఏముంటుంది? ఇంతకుముందు శాస్త్రవేత్తలు చాలా మంది చెప్పినట్టుగా రాబోయే రోజులలో ఒక టాబ్లెట్ ను తీసుకొని అదే ఆహారంగా స్వీకరించి 3 పూటలు ఆ టాబ్లెట్ వేసుకొని బతకాల్సిన రోజులు వస్తాయి. ఎందుకంటే ఇథనాల్ ప్లాంట్ ఇట్లనే కొనసాగితే ఒక రోజుకు కొన్ని లక్షల టన్నుల బియ్యాన్ని తీసుకుపోయి ఇథనాల్ తయారు చేస్తూ ఉన్నారు. మరి బయట నుంచి దిగుమతులు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఇథనాల్ తయారు చేస్తూ ఉన్నారు కదా. ఈ మేధావులంతా కూడా ఒక విషయం బహిరంగంగా చర్చకు రావాలి. ఈ సైంటిస్టులందరూ కూడా చర్చకు వస్తారు. మీరు తయారు చేసేటటువంటి ఇథనాలు పెట్రోల్ కలపడం వల్ల పెట్రోల్ దిగుమతులు తక్కువైపోతాయని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు కదా. ఆ పెట్రోల్ దిగుమతులు అక్కడి నుంచి తీసుకునేటానికి ఎంత ఖర్చు అవుతా ఉన్నది, ఇక్కడ తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతా ఉన్నది, దానివల్ల కాలుష్యం ఎంత ఏర్పడుతూ ఉన్నది, ఎంతమంది ప్రజలు నాశనం అవుతా ఉన్నారు, మీరు ఇవన్నీ కూడా బహిరంగంగా చర్చ పెట్టి ఆ కంపెనీ మంచిదని నిరూపించి అప్పుడు కదా మీరు అభిప్రాయం తీసుకొని పెట్టాల్సింది. కానీ అట్లా లేదు. జనాల్లో ఏమైపోతే మాకేంది, అవన్నీ సంబంధం లేదు. కాబట్టి మిత్రులారా, నేను అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఇథనాల్ మనము పరిశ్రమ పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక ఫ్యాక్టరీలు తెస్తామని చెప్తా ఉన్నా. మేధావులకు అందరూ ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా, అభివృద్ధి అనేది ఏ రకంగా ఉండాలి? మన పల్లెటూళ్ళలో అందరం కూడా వ్యవసాయం చేసుకుని బతికే, వ్యవసాయం మీద ఆధారపడి 10 మందికి ఉపాధి కల్పిస్తా ఉన్నాం. ఒక్క మా చిత్తనూరు గ్రామంలోనే ప్రతి ఏడాది సీజన్లో 2000 నుంచి 3000 మంది ప్రతిరోజు మా గ్రామానికి వచ్చి కూలీ ద్వారా వ్యవసాయం కూలీ చేసుకొని పోతా ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్యాక్టరీ వాసనకు, ఆ ఫ్యాక్టరీ దెబ్బకు ఈరోజు కనీసం 1000 మంది కూడా రాలేదు. దసరా పండుగ వచ్చే నాటికి మా ఊర్లలో వరి ధాన్యం కానీ పత్తి తీయడం కానీ అయిపోతూ ఉండే. ఇప్పటికీ కూడా 50% కూడా కాలే ఇంకా. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి దుర్వాసన దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల మేర అందరినీ కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వాంతులు చేసుకునే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు చిత్తనూరులో లాగా మేము ఆ కంపెనీ ప్రారంభమైన తర్వాత మేము ఢిల్లీ దాకా వెళ్ళి కూడా సంబంధిత ఆఫీసులలో ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మీరు చిత్తనూరులో లాగా ఎంతో పెద్ద ఉద్యమం చేయాల్సిన, ఎంతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా స్టార్టింగ్
స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండి పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా ఉద్యమం చేయాలనుకుంటే ప్రజల బాగు కోరేవారైతే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో కలిసి రావాలి. ఇథనాల్ వ్యతిరేక కమిటీగానే ముందుకు వెళ్ళాలి. ఇది స్టార్టింగ్ దశలోనే ఉంది కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దిలావర్పూర్లో చేసినటువంటి ఈ యొక్క ఇథనాల్ వ్యతిరేక పోరాటాన్ని సమర్థించి ఆ యొక్క పాలసీని వెనక్కి తీసుకోవడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క ఇథనాల్ వల్ల ప్రాబ్లం ఉన్నదనే విషయాన్ని గ్రహించి అందరం కూడా ఐకమత్యంగా ఎవరు ముందు ఎవరు వెనుక అనేది కాకుండా నాయకులుగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా సైనికులుగా పనిచేసి అమ్మలు అక్కలు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని మనకు హానికరం కలిగించేటటువంటి మన భవిష్యత్ తరాలకు రూపం లేనటువంటి చేసేటటువంటి ఈ యొక్క ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు కూడా అందరూ కలిసి పోరాడాలని, అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ, ఇంక మా ఉద్యమంలో కూడా ఎక్కువ మటుకు మహిళలదే పాత్ర జరిగింది. మేము ఈ యొక్క ఇథనాల్ ప్లాంట్ వల్ల ఎక్కడెక్కడ ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి 11 మండలాలు 11 రోజులు 6 మండలాలు 170 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం. ఆ పాదయాత్రలో కూడా మొత్తం కూడా మహిళలదే పాత్ర ఉన్నది. మహిళలందరూ కూడా చైతన్యవంతంగా ముందుకు వచ్చి కదిలిన రోజున ఖచ్చితంగా మనకు హానికరం కలిగించే ఈ యొక్క ఇథనాల్ ప్లాంట్ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క ఇథనాల్ ప్లాంట్ రద్దయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరు కొనసాగాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క సమయం లేనందున ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. విరసం సభ్యుడు నాగేశ్వరాచారి మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రామాల్లో కార్యకలాపాలు సాగిస్తే తగదన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణించని వారికి పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల దాదాపు 10,000 ఎకరాలు నాశనమవుతాయని హెచ్చరించారు. ఫ్యాక్టరీ ద్వారా వ్యర్థాలు వెలువడితే కేసీ కెనాల్ వరకు వెళ్లి పక్కన కర్నూలు జిల్లా కూడా కలుషిత బారిన పడతాయని తెలిపారు. ప్రజల హక్కులను హరిస్తే కర్ర కాల్చి వాత పెడతారని, ఇది చరిత్ర చెప్పిన సత్యమని అన్నారు. ఫ్యాక్టరీని వ్యతిరేకించే బాధ్యత ప్రజల ఓట్లు పొందిన పెద్దలకు లేదా అని నిలదీశారు. ఓట్ల కోసం వచ్చే వారికి ఈ పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా బుద్ధి చెప్పాలని సూచించారు. నేను పురుషోత్తమన్న గురించి మాత్రమే మాట్లాడతాను, ఇంకేం మాట్లాడను. పురుషోత్తం 2000 సంవత్సరంలో అక్టోబర్ నెలలో 23వ తేదీన అనంతపురం జిల్లాకు వచ్చి అక్కడ ఒక బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత ఇద్దరం ఒకే చోట కూర్చొని భోంచేసి ఆయన బయలుదేరింది. మళ్ళీ నెలకే మరొక దుర్వార్త. కర్కశంగా ఆయన్ని నయీం ముఠా చంపేసింది. నయీం ముఠా కూడా మిగల, నయీం ముఠా కూడా వెళ్ళిపోయింది. చరిత్రలో ఎవడైనా కానీ మంచివానికి ద్రోహం చేస్తే వాడు కూడా ఉండడు అనేది వాస్తవమని నిరూపించబడింది. ఇక్కడ కాలువ రాకముందు, ఆడియన్స్ రాకముందు ఇక్కడ ప్రజల జనజీవితాలు ఎట్లా ఉండేటివి అని ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. కెనాల్ రాకముందు ప్రతి ఒక్కరు కూడా జొన్న సంకటి, సద్ద సంకటి, రాగి సంకటి లేదు కానీ ఈ సంకటి తిని బతికేవాళ్ళు. మన పిల్లలు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు లేరు. స్కూళ్ళకు పంపిస్తామంటే మా ఇంట్లో పసులు కాస్తోడు ఎవడు వద్దు అన్నటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఇవాళ ఈ ఇథనాల్ ఉద్యమం మొదలైన తర్వాత అడిగి తెలుసుకుంటే ఈ గ్రామాల్లో చదువుకున్నటువంటి యువకులు హైదరాబాదు మిగతా పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఇది వరకు మాట్లాడినటువంటి వక్తలంతా చెప్పినటువంటి సారాంశం ఏంటంటే, ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఈ ప్రజలు ఇక్కడ ఎవరు ఉండరు. ఎక్కడ పోవాలి ఎక్కడో తెలియదు. ఇక్కడ మీకు జోక్స్ చెప్తాను, అక్కడ కొంచెం నవ్వండి. ప్రభుత్వాలు ఎంత అబద్ధాలు చెప్తాయంటే, పంచాయతీలకు గుర్తింపు లేదు, మాకు ఎన్నికలు ఎందుకు, మాకు సర్పంచులు ఎందుకు. అసలు ఇంతవరకు చెప్పినటువంటి వక్తల సారాంశంలో ఫ్యాక్టరీ మొదలైతే ఇక్కడ ఇంకెవరు జనాలే ఉండరు కదా, నీకు ఓట్లు వేసేవాడు ఎవడు, మాకు గ్రామ పంచాయతీ ఎందుకు అని అడిగితే వీళ్ళు ఏం చెప్తారు? మీకు తెలిసినో లేదు అక్కలు, నేను పేపర్ చూస్తూనే ఉన్నా. ఇక్కడ పెద్ద మనుషులందరూ కలిసి ఒక ఎంపీ దగ్గరికి పోయినారు. ఎంపీ దగ్గరికి పోయి అక్క ఇట్లా జరుగుతుంది అని అడిగితే, అవునా ఇట్లా జరుగుతుందా నాకు తెలియదే, ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది కలెక్టర్ దగ్గర ఉంటుంది, కలెక్టర్ దగ్గర తెప్పించుకొని చూస్తాను. ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తాను. ఒక నియోజకవర్గంలో తాను పరిపాలిస్తున్నటువంటి ప్రాంతంలో
ఒక ఫ్యాక్టరీ నిర్మాణం అవుతుంది అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదు. మన ఎమ్మెల్యే ఏమైనాడు ఈ పద్ధతికి వచ్చి ఏమైనా దాని గురించి మాట్లాడినాడా? మాట్లాడలే. ఏమి మనం ఓట్లు వేస్తున్నటువంటి ఎమ్మెల్యే అయినాడు కదా, మనం ఓట్లు వేస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే అనేది. మరి దీని గురించి ఏం మాట్లాడుకుందాం? కాబట్టి ఈ ప్రభుత్వాలు అది ఏ పార్టీ అయినా కానివ్వండి ప్రజలకు అనుకూలమైనటివి కాదు అని మనం గ్రహించేంత వరకు ఈ పాలక వర్గాలు ఇట్లాగే పనిచేస్తుంటాయి. బీఆర్ఎస్ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? కేసీఆర్ ఎట్లా పర్మిషన్ ఇచ్చినాడు? ఎందుకోసం పర్మిషన్ ఇచ్చినాడు? దానివల్ల ఇక్కడ ఏం జరుగుతుందని తెలిసినా మీకు ఎవరికైనా కానీ గుర్తుంటే ఏటవతల పత్తికొండ, ఆలూరు ఆ ప్రాంతం ఉంది. అక్కడ 100 ఎకరాల్లో టమాటా పండ్లు పండిస్తారు. ఈనాడు పత్రిక ఎప్పుడు ఒక 40 ఏళ్ళ కిందటి నుంచి ఒక్క ఈనాడే కాదు అన్ని పత్రికలు రాస్తున్నాయి, ఇక్కడ టమాటా పండ్ల ఫ్యాక్టరీ, జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టండి, అది పెట్టండి. దాని బదులు ఇది ప్రాణాంతకమైనటువంటిది ఈ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఎకరాల్లో ఈ పంటలు నాశనం అవుతున్నాయో రాసుకున్నా ఒకసారి. తక్కువ 10,000 ఎకరాలు ఈ మొత్తం ఇన్ని గ్రామాల్లో. వీళ్ళు ఏదో 14-12 గ్రామాలు అని చెప్తున్నారు కదా, 15-20 గ్రామాల దాకా ఉన్నాయి. ఏటవతల గ్రామాలు కూడా వాడు ఏట్లేకి ఆ వ్యర్థ జలాలను వదిలితే కేసీ కెనాల్ దాకా వచ్చేసి కర్నూల వాళ్ళు కూడా తాగాల ఆ నీళ్లు. ఇంత విధ్వంసకరమైనది మీరు ఎందుకు పెడతారు? మనం అడగకూడదా? ఈ బాధ్యత మన ద్వారా ఓట్లు తీసుకొని ఎన్నికైనటువంటి పెద్ద మనుషులకు వాళ్లకు బాధ్యత ఉండదా? వీళ్ళందరూ పోయి వాళ్ళకు వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఏం చెప్పినారు? మీ గ్రామం వాళ్ళు ఓట్లు వేయలేదు కాబట్టి పెడతావా? సరే వేయలేదు, మరి ఇంకోసారి రావా? ఓట్ల కోసం రావా? మళ్ళీసారి అడుగుద్దా మనం? ఇవన్నీ రెచ్చగొట్టే ఉపన్యాసాలట, మిమ్మల్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలట. రాజ్యాంగం ఏం చెప్పిందో దాన్ని అమలుపరుచుకుందామని చెప్పేసి మన పురుషోత్తం పోరాడి ఆయన జీవితాంతం అదే పని చేసినటువంటి వాడు. మరి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులే కదా మేము మా జీవించే హక్కు ఉంటుంది కదా, అంబేద్కర్ చెప్పినాడు కదా. మరి దాని సంగతి ఏంటి? రేవంత్ రెడ్డికి పట్టదా? మన ఎమ్మెల్యే విజయుడికి పట్టదా? మాజీ ఎమ్మెల్యేకి సంపత్కు పట్టదా? ఈ ఎంపీకి పట్టదా? ఇప్పటి వరకు అయింది ఈ ఎంపీ ఒక్క పల్లెత్తు మాట మాట్లాడలేదు. మీకు ప్రజలెందుకు? ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారా ప్రజలంటే? వీళ్ళకి ఇంకా కొన్ని హక్కులు ఉన్నాయి. వీళ్ళు ఎప్పుడు ఎక్కడ వాత పెడతారో అక్కడ వాత పెడతారు. దానికోసం అదను చూసుకుంటూ ఉంటారు. ఆ అదను వచ్చినప్పుడు వాత పెడితే మాత్రం మీరు ఆగరు. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం, నేను చెప్పేటటువంటి సత్యం కాదు. భోజనం వేళ అవుతుంది, ఇక నాకు కూడా ఆకలి అవుతుంది, నేను ఎక్కువసేపు మాట్లాడలేను, క్షమించండి. ఇథనాల్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు కొంకల నరసింహులు మాట్లాడుతూ ఈ సభకు మహిళా రైతులు తరలి రావడం, వారి నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. కలిసి కట్టుగా పోరాడితే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దవుతుందన్నారు. మన దిలావర్పూర్, లగచర్ల విషయాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమన్నారు. ప్రజలంతా అవగాహనతో పోరాడి ఫ్యాక్టరీ వెళ్లిపోయేదాకా ఉద్యమించాలని, భావితరాలకు మంచి భవిష్యత్తును అందించాలంటే పోరాటమే శరణ్యమని స్పష్టం చేశారు. లేదంటే పంటలకు తాగడానికి నీరు కూడా అందదని హెచ్చరించారు. మేము గత నెల రోజుల నుంచి కూడా పర్మిషన్ కోసం తిరుగుతూ ఉన్నాం. మన డిస్టిక్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, కలెక్టర్ వాళ్ళు కానీ ఎవరు కూడా మనకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు అంటే 30 యాక్ట్ అమల్లో ఉందని పర్మిషన్స్ రాలేదు. ఇంతవరకున్న ఊర్లో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ, గ్రామ పెద్దలు కానీ తిరుగుతున్నారు, కంపెనీ యొక్క విషయాలను తెలుసుకున్నాము. కానీ ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సినటువంటిది ఏంటంటే ఒక వేదిక కావాలి. ఆ వేదిక నుండి కంపెనీ వల్ల వచ్చేటటువంటి నష్టాలను తెలియజేయాలి, ఎవరికి? మహిళలకి తెలియజేయాలి. అలాంటి మహిళలకు తెలియజేయడానికి మాకు ఒక మంచి వేదికనిచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నెక్స్ట్ అదేవిధంగా కంపెనీ నుంచి వచ్చేటటువంటి నష్టాలు అన్నీ కూడా మనకు అన్నగారు కానీ తర్వాత అందరూ కూడా చాలా క్లుప్తంగా చెప్పినారు. కాబట్టి
మనం చేయాల్సింది ఒకటే, మనం అందరం కలిసికట్టుగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ అందరం కలిసికట్టుగా పోరాడితే కంపల్సరీ మన ఊర్లో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు అవుతుందని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనకు నిర్మల్ జిల్లాలో మొన్ననే నిర్మల్ జిల్లాలో చూసినాం, నెక్స్ట్ అదేవిధంగా లగచెర్లలో చూసినాం. అంటే రైతులు కానీ, మహిళలు కానీ, ప్రజలు కానీ తలుచుకుంటే సాధించలేనిది అంటూ ఏమి లేదు. కాబట్టి మన అందరం కలిసికట్టుగా ఉండి కంపల్సరీ కలిసికట్టుగా పోరాడి కంపెనీ క్లోజ్ అయ్యే వారికి కూడా మహిళలు అందరూ ప్రధానంగా మీరు ముందుంటే మేము వెనుక నుంచి కంపల్సరీ సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఇది మనది ఒకరోజు పని కాదు, మనం చేసినది చాలా తక్కువ. దానిపైన వచ్చే అవగాహన మాత్రమే మనం ఈరోజు తెలుసుకున్నాము. మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంతకి డబల్ మనం ఇక్కడ రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఊర్లో. కాబట్టి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి, రేపు కూలికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి. తాండ్రపాటులో సభ పెట్టినాం, దానివల్ల చాలా నష్టం ఉంది. కంపల్సరీ మనం అందరం ముందుండాలి. ఒక రోజు కూలి కాదు, 2 రోజులు కూలి కాదు, మన చేతి నుంచి ఒక 500 కాకుంటే 1000 రూపాయలు కూడా వేసుకొని కూడా మనం అందరం కలిసికట్టుగా పోరాడి కంపెనీ క్లోజ్ అయ్యేంత వరకు ముందుండాలి. ఎందుకంటే భవిష్యత్తులో మనం చాలా నష్టపోతాం. మనం నష్టపోకుండా మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల కోసం మనం ఇంత ఆస్తులు సంపాదించుకున్నాం. ఆ ఆస్తులు వాళ్ళు అనుభవించాలంటే కంపల్సరీ మనం పోరాడాలి. పోరాడకుంటే ఆస్తులు మొత్తం వేస్ట్ అవుతాయి. సో దానివల్ల మనకు తుంగభద్ర నది నుంచి నీళ్లు లాస్ అవుతాయి. మనకే పొలాలకు నీళ్ళు పెట్టుకోనికే నీళ్ళు లేవు. మరి కంపెనీ వచ్చి నీళ్ళు దాదాపు 0.5 TMCల నీళ్ళని తీసుకుపోతున్నాడు. ఎక్కడికి? కంపెనీకి. మనం ఊర్లో ఉంటే పక్క చేను వాళ్ళకు కూడా మనం నీళ్ళు ఇయ్యం. వాడు ఎవడో వచ్చి కంపెనీడు 0.5 నీళ్ళు పెద్ద పెద్ద పైపులు వేసుకొని నీళ్ళు తీసుకుపోతుంటే మనం అందరం ఇంట్లో పండుకుంటే మనం భవిష్యత్తుకి చాలా నష్టం కలిగించిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు, బియ్యం కావచ్చు, రోజుకి వీళ్ళు దాదాపు 2 లక్షల లీటర్ల ఆల్కహాల్ తయారు చేస్తారు, ఇథనాల్ తయారు చేస్తారు. 2 లక్షల లీటర్ల ఇథనాల్ తయారు చేస్తే దానికి కావాల్సిన మొక్కజొన్నలు కానీ, బియ్యం కానీ దాదాపు రోజుకు ఒక 100 లారీల నుంచి వస్తాయి. 100 లారీలు. ఇప్పుడు ఎండాకాలం ఇసుక తోలుతూనే మనం ఇసుక దుమ్ము అంటాము, ఇసుక ట్రాక్టర్లు వద్దంటాం, అదంటాం. మరి రోజు 100 లారీలు తిరగానా మన ఊర్లో? 100 లారీలు తిరగాలంటే మనం ఎవరి పని వాళ్ళు చేసుకుందాం. లేదు ఆ లారీలు వద్దు, ఆ కంపెనీ వద్దు, కంపెనీ వల్ల వచ్చే నష్టాలు మాకు వద్దు అనుకుంటే మనం అందరం కలిసికట్టుగా పోరాడాలి. నెక్స్ట్ ఆ కంపెనీ నుండి విడుదలయ్యే వాసన, విపరీతమైనటువంటి వాసన వస్తుంది. ఫస్ట్ దగ్గరలో ఉండే ఊర్లు 5 కిలోమీటర్ల ఉండే దూరంలో ఉండేటటువంటి ఊర్లకు ఎక్కువ వాసన వస్తుంది. దాదాపు 15 కిలోమీటర్ల వరకు ఆ వాసన వస్తుంది. వాసనకి సంబంధం లేదు, అది ఊర్లో ఉన్నోనికైనా వస్తుంది, బయట ఉన్నోనికైనా వస్తుంది. ఏ విధంగా వస్తుంది? గాల్లో వస్తుంది. అది గాల్లో పోయే వాసనకి దూరంతో సంబంధం లేదు. కాబట్టి మనము అందరూ మేల్కొని కంపెనీ రద్దయ్యే వరకు శాంతియుతమైనటువంటి పోరాటాలు చేసి అందరం కూడా పాల్గొవాలని సభాముఖంగా తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పురుషోత్తం యువజన సంఘం సభ్యుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం ఆగదన్నారు. పచ్చని పంటలు పండే పల్లెల్లో చిచ్చు పెడితే ఊరుకోమన్నారు. పురుషోత్తం చూపిన మార్గంలో పోరాట బాట పట్టాలని, ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలని కోరారు. ప్రజలకు తాగు, సాగు, నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. కుట్రపూరితంగా ముందుకు వెళితే చూస్తూ ఉండొద్దని స్థానికులకు సూచించారు. మనమంతా ఇది ఫ్యాక్టరీని ఎదుర్కొంటే మన భూములు బంగారు బండ నల్లరేగడి భూములు. కన్నడలో సామెత ఉందంట, మన ఆయన చెప్తుండే ఎరా దొర అని. అంటే రేగడి భూమి ఉన్నోడు దొరతో సమానం. మనమంతా దొరలాగా బతికినాం. మా తాతల కాలం నుంచి మనకు ఉద్యోగాలు ఉన్నాయా చెప్పండి? మా నాయన వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా? మాకి లేవు. ఇప్పుడు మా ఊర్లో 5,000 జనాభాకు 50 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి మిగతా మందిని ఎట్లా బతుకుతున్నాం? భూమి మీదే బతుకుతున్నాం. కలో, గంజో, కరువో, కాటకం ఏమొచ్చినా ఆ భూమి మీదే మనం బుక్కెడన్నం తింటున్నాం. మరి అటువంటి బుక్కెడన్నం పోగొట్టే పరిస్థితులు ఇలా ఏర్పడతా ఉన్నామంటే మనం అంత సంఘటితం కావాల్సిన అవసరం మనందరిపైన ఉంది. కాబట్టి దీన్ని ఇంతటితో ఆపోద్దు. దీన్ని ఖచ్చితంగా అక్కడి నుంచి పోయేంత వరకు మనకి మన దేశానికి కావాల్సిన ఫ్యాక్టరీలు కాదు, గత ప్రభుత్వాలు కట్టింది ప్రాజెక్టులు కట్టింది ఫ్యాక్టరీల కొరకు కాదు, ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడం కోసం. పాడి పంటలు పండించడం కూడా. పాడి పంటలు అంటే భార్యాభర్తలు లాంటివి. మరి చంపుకున్నావా చెప్పండి, ఆలోచన చేయండి. మన దేశం నుంచి ఏ ఫ్యాక్టరీలు, ఏ ఉద్యోగాలు అవసరం లేదు. మన పిల్లలకి పాడి, పంట ఈ 2 ఉంటే ఆహార ఉత్పత్తులు ప్రపంచానికి అందించవచ్చు. పాడి పరిశ్రమ ద్వారా పాల ఉత్పత్తులు అందించవచ్చు.
మనకి ఫ్యాక్టరీలు కాదు, మన ఆరోగ్యాలు పాడు చేసే ఫ్యాక్టరీలు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సభ కార్యక్రమానికి గౌతమ్ గారు, స్వేచ్ఛ గారు, మరి అలాగే వెంకటేశ్వరమ్మ అక్క గారు అందరూ సహకరించి విజయమ్మ, జ్యోతక్క సారు, సుభాన్ సారు, రైమన్ సారు, లక్ష్మణ్ సార్ అందరూ కలిసి ఈ సభకు పర్మిషన్ తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ నమస్తమాంజలి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పురుషోత్తం వర్ధంతి సభకు వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు, రైతులు, మహిళా రైతులు సభ ఆశాంతం ఇథనాల్ ఫ్యాక్టరీని తరిమి కొడతామనే ధీమా వ్యక్తం చేయడం విశేషం. ప్రజానేత పురుషోత్తం చూపిన బాటలో పయనిస్తామని, పచ్చని పల్లెలను బతికించుకునేందుకు నడుం బిగిస్తామని ఇథనాల్కు వ్యతిరేకంగా నినదించడం స్ఫూర్తినిచ్చింది. విద్యార్థి, యూత్ నాయకులు వేదికపై పాడిన పాటలు ఉత్తేజపరిచాయి.